హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతానండి. విశ్వాసము అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. మనం కొన్ని రోజుల క్రితం ఈ మాట గురించి ధ్యానం చేసాం. అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం యొక్క డెఫినేషన్ బైబిల్లో ఇక్కడ మాత్రమే, విశ్వాసం అంటే ఏంటో దాని నిర్వచనం ఇక్కడ మాత్రమే క్లియర్గా స్పష్టంగా బైబిల్లో కనబడుతుంది. విశ్వాసం అనేదంట నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే అదృశ్యమైనవి అంటే అర్థం ఏంటి? కంటికి కనబడనివి. కంటికి కనబడంది నిజం అని ఎవరంటారు చెప్పండి సార్? ఈ లోకంలో కంటికి కనబడని దాన్ని నిజం అనేవాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడు ఇతర మతస్థులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. మీ దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు అంటారు. ఎక్కడ ఉన్నాడంటే వాళ్ళు గుళ్ళో చూపిస్తారు బొమ్మనే. కనబడుతుంది, వాళ్ళకి కనబడుతుంది కాబట్టి నిజమని నమ్ముతారు. ఈ లోకంలో కంటికి కనబడని దాన్ని నిజమని నమ్మేవాళ్ళు ఎవరో తెలుసా? గుడ్డోళ్ళు, బ్లైండ్ పర్సన్స్. గుడ్డోళ్ళే, వాళ్ళకి ఏం కనపడదు. వాళ్ళు ఏమంటారంటే నడుచుకుంటే, అరే అది రోడ్రా, జాగ్రత్తగా నడు, వెహికల్స్ వస్తాయని అనుకో, అక్కడి నుంచే చేయబట్టుకుంటే ఇది రోడ్డు అని. అరే ఇదేంటి అని అడుగు, పక్కన ఉంచి మళ్ళీ వచ్చి ఇది రోడ్డు అంటాడు. ఎందుకని? కనపడదు, తనకు చెప్పారు, దాన్ని నమ్మాడు. కంటికి కనబడకపోయినా దాన్ని నిజం అని నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లోకంలో అది గుడ్డివాళ్ళే. కళ్ళున్న వాళ్ళు ఎవరైనా సరే కంటికి కనబడందని నిజమని నమ్మరు. చూపించు అంటారు, చూపించు అంటారు. కంటికి కనబడని దాన్ని వాళ్ళ కంటికి కనబడకపోయినా ఏదో ఒకటి ఉండొచ్చు అని అనుకుంటాడేమో, కానీ ఉందని అంట. ఉదాహరణకి గుప్పుడు మూసాను, ఇందులో ఏముందో చెప్పు అన్నాను అనుకోండి, వాడు ఏమనుకుంటాడంటే చూసేవాడు ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు అంటాడు, ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు అని అనుకుంటాడు, ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు అంటాడు, కానీ ఏదో ఒకటి ఉంది అండవు. ఓపెన్ చేసినప్పుడు ఏమీ లేకపోతే లేదంటాడు, ఏదైనా ఉంది అంటే పలానా ఉందరా, ఇందాక మూసావు కదా కనబడలేదంటాడు. కానీ ఈ మ్యాజిక్లు ఏమీ లేకపోయినా పక్కనోడు ఆకాశం నీలం రంగులో ఉంటుంది, నీలం అంటే ఏంటో తెలుసా అని ఏదో చెప్పాడు అనుకో, పక్కనోడిని అడిగాడు రాత్రులు ఆ గుడ్డి అతన్ని, ఆకాశం ఏ రంగులో ఉందరా అంటే ఆ గుడ్డి అతను ఏమంటాడు తెలుసా? నీలం అంటాడు. రాత్రులు ఏ కలర్లో కనపడుతుంది? బ్లాక్. నీలం రంగులో కనపడుతుంది, బ్లాక్. అసలు ఆకాశానికి ఉన్న రంగు ఏంటి చెప్పండి? ఆకాశానికి రంగు ఎందుకు ఉంటుంది? ఖాళీ ప్లేస్ అది. ఆ ఖాళీ ప్లేస్కి రంగు ఉంటుందా? ఉండదు. ఆకాశానికి రంగే ఉండదు. అందులో ఏ వస్తువులు ఉంటే అట్లా రంగు కనబడుతుంది అంతే. ఆకాశానికి రంగు ఉండదు. బట్ మన కంటికి కనబడ్డాను, నీళ్ళలో కనబడ్డాను, దానికి చాలా సైన్స్ ఉందనుకోండి, పక్కన పెడితే అతడికి మాత్రం తన కంటికి కనపడవు. కాబట్టి ఎదుటివారు చెప్పిన మాటను బట్టి వీడు కళ్ళు ఉన్నవాడు కదా, వీడు చూసే ఉంటాడు, మనకు కనబడదు కాబట్టి దాన్ని నిజమని నమ్ముతాడు. ఈ లోకంలో కంటికి కనబడని దాన్ని నిజమని నమ్మేవాడు కళ్ళు లేనోడైతే, క్రైస్తవుడు విశ్వాసి కూడా అదే డెఫినేషన్ ఇవ్వబడింది, అదే నిర్వచనం ఇవ్వబడింది. కంటికి కనబడని దాన్ని నిజమని నమ్మాలట. హల్లెలూయా. అయితే మనం గుడ్డివాళ్ళమా అంటే కంటికి కనబడని దాన్ని చూడడానికి మన దగ్గర మరో కళ్ళు ఉన్నాయి, అవి మనోనేత్రాలు. హల్లెలూయా. అవి మనకేమున్నాయంటే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి మనోనేత్రాలు ఉన్నాయి. కానీ క్రైస్తవుడు ఎవరంటే మనోనేత్రాలు తెరవబడినాడు. స్తోత్రం చెప్దాం. మనోనేత్రాలు లేని వాళ్ళు కాదు, మనుషులందరికీ మనోనేత్రాలు ఉన్నాయి. కాకపోతే ఈ యుగ సంబంధమైన దేవత ఆ కళ్ళు మూసేసింది. ఆ కళ్ళు మూసేసింది కాబట్టి ఏం జరుగుతుంది? ఈ 2-3 రోజుల నుంచి, ఈ 2-3 రోజుల నుంచి ఒకటే ఉత్సవాలు, ఒకటే ఖర్చులు, ఒకటే. నేను అనుకుంటున్నాను రాత్రి బాగా లేట్ నైట్ ఇంటికి వచ్చినప్పుడు పిఠాపురం వైపు ఆకాశంలో మెరుస్తుంది అనమాట. నేను అనుకుంటున్నాను
వాతావరణం బాగానే ఉంది, మెరుపులేంట్రా బాబు, పొలాలేమో ఈనేసి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడితే లాస్ట్ ఇయర్ లాస్ట్ పంటకి ఎలాగైతే చాలా మంది ఇబ్బంది పడ్డారో అలాంటి ఇబ్బంది ఎదురవుద్దేమో నేను మెరుస్తుంది అనుకున్నాను, మెరుపులు అనుకున్నాను. కాసేపటికి అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఈ నిన్న రాత్రి ఏదో బొమ్మ పెట్టి దానికి మందుగుడి సామాను పెట్టి పేలించేసి రాక్షసుడు చచ్చిపోయాడు అనుకుంటారు. ఏమిరా బాబు నాయన, నువ్వే బొమ్మ తయారు చేసి దానికి నువ్వే మందుగుడి సామాను పెట్టి దాన్ని నువ్వే పేల్చేసి రాక్షసుడు చచ్చిపోయాడంటే ఆడు పక్కన కూర్చొని పక్కాలించి నవ్వుతాడు. ఇంత తింగరం లేటరా బాబు మీరు, నువ్వే బొమ్మ తయారు చేసి దాన్ని పేల్చి నేను అయిపోయాను అనుకుంటా అంటే రాక్షసుడు నిజంగా అక్కడ ఉంటే ఆడు పకాలించి నవ్వి మిమ్మల్ని ఏదో పాడు చేద్దాం అనుకున్నాను రా బాబు, మీకు అసలు బుర్రకాయలే లేవు, మిమ్మల్ని ఇంక పాడు చేయడం ఎందుకు అనుకుంటాడు. అంతటి అజ్ఞానంలో ఉండడానికి కారణం ఏంటి? మొన్న ఒక ఆయనకి ఫోన్ చేశాను, ఒక పనుండి ఫోన్ తీయట్లేదు, 2 రోజులు తీయలేదు. నాకు ఈ పని ఉంది, అర్జెంట్ పని ఉంది, మెసేజ్లు పెడుతున్నాను, మొత్తానికి నిన్న తీశాడు. ఏమయ్య బాబు ఎక్కడికి వెళ్ళిపోయి ఫోన్ తీయలేదంటే, పలానా పండగలు కదండి సేవ చేయడానికి గుళ్ళోకి వెళ్ళిపోయానండి. సేవ చేయడానికి వెళ్ళిపోయి ఏం చేసావంట, ఒకరోజు లడ్డూలు నొక్కాడంట, ఒకరోజు ఏమో తుడిచాడంట, ఒకరోజు ఏదో సేవలు చేసుకుంటాడంట. 3 రోజులు నేను ఇందులోనే ఉంటాను, ఏమనుకోకండి సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాను అన్నాడు. ఎవరికైనా అడుగుదాం కూడా, ఎవరికి సేవ చేస్తున్నాను అడుగుదాం అనుకుని పోలే, ఎందుకు మనకి పని ఉంది కదా మనవాడితో. వీడు చెప్పినా అర్థమయ్యే పరిస్థితి కాదు మనవాడికి, తర్వాత అర్థమవుతుందిలే అనుకున్నాను. మనుషులు అలా ఉన్నారు. కారణం ఏంటి? మనోనేత్రాలు మూయబడ్డాయి, మనోనేత్రాలు మూయబడ్డాయి. దేవుడు మనకైతే కృప చూపించాడు. మనలో చాలామంది కూడా ఈ 2-3 రోజుల సీజన్లో తెల్లవారుజామునే పిఠాపురం పోయి మునిగి వచ్చి ఉండేవాళ్ళం. కానీ యేసయ్య కృప చూపించాడు, ఆయన కృపలో మునుగుతున్నాం. దేవుని స్తోత్రం. మనోనేత్రాలు తెరవబడినవాడు మానవ నేత్రాలకు కనబడని దాన్ని చూడగలడు, అదే విశ్వాసం. ఈ మానవ నేత్రాలు దేనిని చూడలేదో దానిని మనోనేత్రాలు చూడగలవు, వినగలవు. మనలో చాలామంది దగ్గరికి ఎవరైనా వచ్చి మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువేంటి అంటే, మనం చెప్పే రుజువు, నేను చెప్పే రుజువు అయితే, నేను యేసును చూశాను. హల్లెలూయా, నేను చూశాను. ఎలా చూసావు అని అడిగితే మనోనేత్రాలతో చూసాం. మానవ నేత్రాలు మూయబడినప్పుడు, మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆయన రూపాన్ని అనేక సార్లు చూసాం. దర్శనాల్లో ఆయన రూపాన్ని అనేక సార్లు చూసాం. ఎన్నోసార్లు ఆరాధన చేస్తున్నప్పుడు మన సంఘములో ఆయన సంచరించడం నేను ఎన్నోసార్లు చూశాను. కొంతమంది అయితే నేను ఆరాధన నడిపిస్తుంటే ఆయన నా వెనక ఉండడం చూసి వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నా వెనకాల ఉన్నాడా పక్కన ఉన్నాడా కదా నేను చెప్పేది, వాళ్ళు కూడా దేవుడు చూశారని. స్తోత్రం. రుజువేంట్రా అని అడిగితే చూసాం. ఎలా చూసావురా అంటే, అదృశ్యమైన నువ్వు ఎలా చూసావు చెప్పంటే, నీకు 2 ఉన్నాయి కళ్ళు, మాకు 4. నీ 2 కళ్ళు ఈ వీటినే మ్యాటర్నే చూడగలవు, అంటే పదార్థాలనే చూడగలవు. మా మనోనేత్రాలు ఎడిషనల్ ఐస్ ఉన్నాయి, ఓపెన్ అయినాయి, అవి అదృశ్యమైన వాటిని కూడా నిదానించి చూడగలవు. దేవునికి స్తోత్రం. అదే విశ్వాసం. విశ్వాసం అంటే ఈ లోకం అంతా మానవ నేత్రాలు కనపడలేనోడిని గుడ్డోడని ఎలా అంటారో, మనోనేత్రాలు తెరవబడినోడు కూడా ఈ లోకం ఏమంటుందో తెలుసా? గుడ్డోళ్ళు అంటే క్రైస్తవులకి ఏట్రాళ్ళు, వాళ్ళు అదో రకమైన పిచ్చోళ్ళు. ఓ దేవుడు అంటారు, దేవుడు మాతో మాట్లాడాడు అంటారు, మాకు కనబడ్డాడు అంటారు. లోకం కూడా మనల్ని గుడ్డివాళ్ళగా చూస్తుంది. చూస్తే చూడనివి నీ మనోనేత్రాలు మాత్రం తెరవబడినయా లేదా? అదృశ్యమైన వాటిని నువ్వు చూడగలుగుతున్నావా? అదృశ్యమైనవి ఉన్నాయని నీకు రుజువుపరచబడిందా? అది మాత్రం నువ్వు తెలుసుకో. రుజువు పడితే నీవు మంచి విశ్వాసివే. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, అసలు విశ్వాసం ఎలా ప్రారంభమవుతుంది, విశ్వాసంలో ఏముంటాయి, మనం విశ్వాసంలో పడిపోకుండా ఉండడానికి దేని కొరకు సిద్ధపడాలి, మనం ఎలాంటి విధానాల్లో సిద్ధపడితే విశ్వాసంలో మనం తగ్గిపోకుండా ఉంటాం, స్థిరంగా ఉంటాం విశ్వాసంలో అనే దాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు దేవుడు మనతో విశ్వాసం కొరకు అనేక సంగతులు మాట్లాడునుగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. విశ్వాసం అనున్నది
అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువట. ఎవరు అదృశ్యమైన వాటిని చూశారో, చూడగలుగుతున్నారో వారు విశ్వాసము ద్వారానే చూడగలుగుతారట. విశ్వాసమును బట్టే నిజంగా అదృశ్యమైనవి ఉన్నవని నమ్మగలుగుతారట. అయితే విశ్వాసం అంటే ఏంటి? ఒక మాట అన్నాడు కదా, ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం, ఇంపాసిబుల్. ఇక అది ఛాన్స్ లేదట. నీవు విశ్వాసము లేకపోతే నీకు ఇక దేవునికి ఇష్టలై ఉండుట అనేది ఇంపాసిబుల్ అట, అసాధ్యం అంట. అయితే విశ్వాసం ఎలా పుడుతుంది? చాలా రకాల విశ్వాసాలు మనకు తెలుసు. అల్ప విశ్వాసం, అంధవిశ్వాసం, బోల్డ్ అని అసంపూర్ణమైన విశ్వాసాలు బోల్డ్ ఉన్నాయి. అయితే దేవుడు నచ్చే మెచ్చే విశ్వాసం ఒకటి ఉంది, అది నిజమైన విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎలా పుడుతుంది? దాని ప్రారంభం ఏంటి? విశ్వాసం ఎలా పుడుతుందో చెప్పండి. బైబిల్లో ఉన్నమాటే చెప్పాలి. వినుట వలన విశ్వాసము కలుగును. నిజమా కదా? నిజమని ఎందుకు అన్నారంటే బైబిల్లో ఉందని. నిజమని ఎందుకు అన్నారు మీరు? బైబిల్లో ఉందని. ఒకవేళ బైబిల్ ఆ మాట లేదనుకుందా, నేను అన్నాను అనుకోండి, వినడం వల్ల విశ్వాసం కలుగుద్ది అంటే ఆ మాట నిజమా కాదా? ఇప్పుడు ఆలోచించి చెప్పు. ఆలోచించి చెప్పు. వినడం వల్ల విశ్వాసం కలగదు, ఇది నిజం. బైబిల్లో ఉన్న మాట అర్థమైంది, నేను చెప్తాను. కానీ వినడం వల్ల విశ్వాసం కలగదు. ఎందుకంటే ఒక వీధికి వెళ్ళాం, ఆ వీధిలో మైక్ తీసుకున్నాం, ఓ పావు గంట ప్రభు గురించి చెప్పాం. ఆ కూరగాయలు అమ్మివాడు విన్నాడు, ఎందుకంటే ఆడ షాప్ నుంచి పారిపోడు కదా, కూర్చొని విన్నాడు. ఆ ఇసులు అమ్ముకునేవాడు విన్నాడు, ఆ చెత్త ఉడుస్తున్న వాళ్ళు విన్నారు. ఆరు బయటను కూర్చొని అమ్మలక్కలు మాట్లాడుకుంటుంటే మనం గట్టిగా మైకులో చెప్తుంటే వాళ్ళు మాట్లాడబడదు కాబట్టి ఆ 10 నిమిషాలు విన్నారు. నువ్వు చెప్పే కానీ పరిగెత్తుకొచ్చి ఏమంటే మేము యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పారా? చెప్పలేదు. మరి విన్నారు కదా. వినడం వల్ల ఏం పుట్టాలి? విశ్వాసం పుట్టాలి. మరి పుట్టిందా? పుట్టలేదు. మరి అయితే ఆ మాట ఏం చెప్తుంది? వినడం వలన విశ్వాసం కలుగుతుందా అంటే కలుగుతుంది. వినడం వల్ల విశ్వాసం కలగదా అంటే కలగదు. ఎవరైతే విన్నదాన్ని ఒప్పుకుంటారో ఆ ఒప్పుకున్న వాడికి విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను, ఒక ఓపెన్ మీటింగ్కి, 4 రోజుల ఉద్యమం. ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వు ఎందుకు యేసుప్రభుని ఇష్టపడలేదు? ఓపెన్ మీటింగ్ సబ్జెక్ట్ నాకు దేవుడు అది ఇచ్చాడు. చాలా కోణాల్లో జనాలు ఎందుకు యేసుప్రభుని ఇష్టపడలేదు, ఆ కోణాల్లో జనాలు ఎలా తప్పు, యేసుక్రీస్తు ఎలా కరెక్టు, ఎందుకు బైబిల్ అనేది చారిత్రకంగా సైంటిఫికల్గా కరెక్టో ఓ గంటన్నర కేవలం నీకెందుకు నచ్చట్లేదు అనే విషయం మీదే మాట్లాడిన దేవుడు ఆ సబ్జెక్ట్ ఇచ్చాడు. అయిపోయింది, బాగా నడిపింపు వచ్చిందిరా బాబు అనుకున్నాను. అది విలేజ్, చాలామంది వచ్చారు. అక్కడ చుట్టూరు అయితే పాకలు ఉన్నాయి, పాకల దగ్గర తాగేసిన వాళ్ళు కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ మధ్యలోంచి వెళ్తుంటే నా ముక్కు గురించి తెలుసు కదా మీకు, హై రేంజ్ ముక్కు నాది. మీకు 10 ముక్కుల కంటే నాది బాగా కలిస్తే ఎంత పవర్ అంత పవరు. అలా వెళ్ళిపోతుంటే మొత్తం గుప్పు 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 అని కొడుతుంది. ఒక 10-15 మంది అక్కడ తాగుబోతులే ఉన్నారు. నేను వెళ్ళిపోయాను లోపలికి. వెళ్ళి ఇదేంటండి బాబు తాగేసి ఉన్నారు? అవునండి, వీళ్ళందరూ తాగుబోతులట్టు నేను విన్నాను అన్నారు. అయిపోయింది. ఒక 15 రోజులు అయిన తర్వాత ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, అన్న మీటింగ్ బాగా జరిగింది, మీటింగ్ అయిన తర్వాత దేవుడు అద్భుతం చేశాడు, 2 కుటుంబాలు ఫ్యామిలీలతో సహా చర్చికి రావడం ప్రారంభించారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా ఓపెన్ మీటింగ్లకు వెళ్ళాను, చాలా చోట్ల సువార్త ప్రకటించాను. గట్టిగా అయితే ఒక ఆయన వచ్చారనో లేదా 2 వచ్చారనో, కొంతమంది వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయారండి, మళ్ళీ రాలేదు కానీ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఇలాంటివి విన్నాను. కానీ ఫ్యామిలీలో 2 కుటుంబాలు అంటే కనీసం పల్లెటూరులు అంటే కుటుంబానికి 5-6 తక్కువ ఉండరు. చిన్న కుటుంబాలు, చింతలేని కుటుంబాలు సిటీలో ఉంటాయి. కానీ మన విలేజ్లో ఎవరిని కదిపినా 5-6 మంది ఉంటారు కుటుంబంలో. అలాగ 2 కుటుంబాలు వచ్చారంటే దానికి కారణం ఏంటి? నేను ఆలోచనలో పడ్డాను. ముందు మీటింగులకి ఈ మీటింగ్కి తేడా ఏంటి? ముందు చెప్పిన వాక్యాలకి ఈ వాక్యానికి తేడా ఏంటి? అసలు ఏం డిఫరెన్స్ గురించి వాళ్ళు వచ్చారు అంటే ఒకే ఒకటి నాకు అర్థమైంది. నేను ఆలోచించుకుంటే నా మనసుకు అనిపించింది,
కన్విన్సింగ్, ఒప్పుకోవడం. వాళ్ళని అదే పనిగా నీకెందుకు నచ్చలేదు, ఎందుకా, మరి ఇది కరెక్ట్ కాదు కదా, ఆవిడ బైబిలే కదా కరెక్ట్ అని చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యారు, అంటే ఒప్పుకున్నారు, కరెక్టే కదా అని చెప్పింది. మనం యేసుప్రభు గొప్ప దేవుడు, మంచి దేవుడు, బలమైన దేవుడు అని చెప్పుకుంటా వెళ్ళిపోతే వాళ్ళు విని మా దేవుళ్ళు కూడా గొప్పలే కదా అని అనుకుంటారు. ఎప్పుడు ఒక మనిషి విన్న వాక్యాన్ని ఒప్పుకుంటాడో ఆ వినుట వలన వచ్చిన ఒప్పుకోలు నుంచి విశ్వాసం పడుతుంది. హల్లెలూయా. నేను దీన్ని బట్టి మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం చాలా ప్రాంతాలకు సువార్త చేయడానికి వెళ్తాం. మనం ఏమనుకుంటామంటే ఈరోజు ఈ 30 వీధులు అవగొట్టేయాలి, ఈరోజు ఈ 25 వీధులు 20 వీధులు అవగొట్టేయాలని సువార్తకి వెళ్ళి సెంటర్లో నిలబడి 3 నిమిషాలు 4 నిమిషాలు సువార్త చేసి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. విన్నవాడు కన్విన్స్ అవుతున్నాడా? విన్నవాడు అక్కడ ఉన్న 20 మంది విన్నారు, ఆ విన్నవాళ్ళు ఎవరైనా అరే నిజమే వీళ్ళు చెప్పేది అని ఒప్పుకుంటున్నారా? మనం చెప్పే 2-3 నిమిషాల సువార్తను బట్టి ఒక వ్యక్తి వెంటనే విని అంగీకరించడానికి అవకాశం ఉందా? నాకేమనిపించిందంటే 25 వీధులు పూర్తి చేసామా అనే దానికంటే ఒక 5-6 వీధులు తీసుకుని ఒక్కొక్క చోట ఒక పావు గంట 20 నిమిషాలు నువ్వు చెప్పాలనుకున్నది, మనం చెప్పాలనుకున్నది పాయింట్ విషయంలో వాళ్ళని స్పష్టంగా ఒప్పించగలిగితే విన్న సువార్త వాళ్ళకి విశ్వాసాన్ని కలిగించగలదు. హల్లెలూయా. లేనప్పుడు ఏంటంటే అలాగా వెళ్ళిపోవడమే తప్ప మనం పని అవుతుంది. నేను వెంటనే దీని గురించి నేను ఎందుకో ఎక్కువ ఆలోచించేశాను. ఆనందం కంటే నాకు ఇంతకుముందు ఎందుకు జరగలేదు, ఇంతకుముందు మంచి మీటింగ్స్ చేసాం, మంచి మంచి సబ్జెక్టులు మాట్లాడాం, మంచి గ్యాదరింగ్ జరిగింది, కానీ ఆ లోకల్లో చర్చెస్లో కార్యం జరగలేదు. ఇప్పుడు జనాలు అది అర్థం పట్టించుకోకపోవచ్చు. పెద్ద మీటింగ్లు జరుగుతూ ఓపెన్ మీటింగ్ కాకినాడలో 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఖర్చు పెడతారు, తండోపతండాలుగా జనం వస్తారు, వాక్యం వింటారు, ఐస్ క్రీమ్లు కొనుక్కుంటారు, కీచన్లు కొనుక్కుంటారు, ఎవడింటికాడు పోతాడు. తర్వాత ఆదివారంలో ఒక్క మెంబర్ కూడా ఏ చర్చిలోని పెరగడం. సో నా కాన్సన్ట్రేషన్ అలాగే అది కాదు కదా, మన దృష్టి అలా ఉండదు. మీటింగ్ పెట్టినట్టు ఏదో ఒకటి జరగాలి అక్కడ. ఎవడో ఒకళ్ళు మార్పు రాకపోతే ఎందుకంటే మీటింగ్ మనకు డబ్బులు ఖర్చు అవ్వక పెట్టుకుంటామా? డబ్బులు ఖర్చు అవ్వక ఎలా ఖర్చు పెట్టాలరా బాబు, నువ్వు ఎవడన్నా పెట్టుకుంటాడు మీటింగ్లు కాదు కదా. ఏదో పని జరగాలి. ఎందుకు పని జరగట్లేదు అనే బాధ కంటే ఇక్కడ పని జరిగి మిగతా చోట్ల ఎందుకు జరగట్లేదు అనే దాంట్లో బాగా ఆలోచించి ఒక సువార్త టీం నాకు తెలుసు. వాళ్ళు ఏంటంటే నెల ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయి 100 మంది 120 మంది 70-80 మంది బ్యాచ్ కింద వెళ్ళిపోయి వాళ్ళకి వండి పెట్టడానికి సామాన్లు ఒక ఆటో ఉంటుంది, వెళ్ళిపోయి ఆ బ్యాచ్ పొద్దున్న టిఫిన్లు భోజనాలు ఈ స్నాక్స్లు వండే పనులు ఉంటే మిగతా వాళ్ళు సువార్త చేసి వస్తారు. నేను వాళ్ళకి కాల్ చేసి మీరు వెళ్ళిన ప్రాంతానికి మళ్ళా వెళ్ళినప్పుడు ఆ లోకల్లో పాస్టర్లు ఎవరైనా వచ్చి లాస్ట్ టైం మీరు వచ్చి సువార్త చేసి వెళ్ళారు కదా, ఆ తర్వాత మా చర్చికి కొత్తగా 2 వచ్చారు 3 వచ్చారని ఎప్పుడైనా చెప్పారని అడిగాను. లేదన్నా అన్నాడు. నాకు అర్థమైపోయింది విషయం. ఎందుకు లేదు అంటే ఒక రోజు 2-3 ఊర్లు చుట్టబెట్టామా లేదా అది మన టార్గెట్. చుట్టబెట్టేసామా లేదా, చెప్పేసామా లేదా, అది మన టార్గెట్. మన లక్ష్యం వినడం వల్ల విశ్వాసం పుడేద్ది అనుకోకు. విన్నదాన్ని వాడు ఒప్పుకోవాలి. మన అందరం ఉన్నామండి. ఫస్ట్ టైం ఎవరో మన ఇంటికి వచ్చి యేసుప్రభు నమ్ముకో అనగానే పరిగెట్టుకొచ్చి చర్చికి వచ్చేసాం మనం. చెప్పండి. నేనున్నాను, మా పిన్ని దయమని మా ఇంటికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు యేసుప్రభుని నమ్ముకోరా బాబు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడంటే తర్వాత నేను ఏమనుకున్నానంటే పిన్ని ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉండకూడదని తెలుసుకున్నాను నేను. మా ఆశీర్వాదం బావ ఉన్నాడు అక్కడ. మా బావ ఎప్పుడైనా నేను దొరికానంటే నా బుర్ర తినేసేవాడు. అందుకని నేను ఏమి డిసైడ్ అయ్యానంటే ఆశీర్వాదం ఇంటి దగ్గర ఉంటే మనం మ్యాచ్ మీద మ్యాచ్ ఆడేసుకుని అన్నమన్న మానేద్దాం, కానీ ఇంటికి రాకూడదు, మనోడికి దొరకకూడదు. చెప్పేవాళ్ళు వీళ్ళందరూ నాకు సువార్త చెప్పేవాళ్ళు. ఓ పాస్టమ్ గారు పెద్దామే నేను కనపడ్డానంటే వచ్చి నువ్వు సేవ చేస్తావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్తుంటే నీకు బియ్యం కావాలో డబ్బులు కావాలో మర్యాదగా తీసుకుని వెళ్ళిపోయి అంతకంటే ఎక్స్ట్రా చేయకనివ్వండి. వెళ్ళిపోయినా సువార్త వింటే మనం నమ్మేం. ఆ సువార్త మనల్ని ఒప్పించినప్పుడు, ఆ సువార్త అప్పుడు కాకపోయినా ఒప్పించగలిగే విధంగా సువార్త వాళ్ళ మనసులోకి వెళ్ళినప్పుడు అది ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళని వంచుతుంది. దేవునికి స్తోత్రం. లేదా పవరు
ఆడి కళ్ళ ముందు ఏదో మిరాకిల్ జరిగిపోవాలి, జరిగిపోయేసరికి వీళ్ళు మామూలు కాదురా బాబు, వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏది లేకుండా మనం చేసే సువార్త మాట వరకు తప్ప అది విశ్వాసాన్ని పుట్టించలేదు. విశ్వాసం వినుట వల్లే పుడుతుంది, కానీ ఆ వినేది ఎలా ఉండాలో తెలుసా? ఎదుటివాడిని ఒప్పించేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక మీదట మనం ఒక చోటకి సువార్తకి వెళ్తే, నేను ఇన్నూళ్ళు వెళ్ళాను. మొన్న ఒక అతను నన్ను పరిచయం అయ్యాడు. ఆయన మాట్లాడితే చాలా బలమైన సువార్త చేసేవాడినండి బాబు. నేను ఇంకా అన్ని వీధి తిరిగేసేవాడిని. మోకాళ్ళు నొప్పులు వచ్చేసి అలా చెప్పిన తర్వాత నేను ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను కదా, ఈ ఆలోచనలో. నేను అన్నాను, ఎప్పుడైనా మీరు అన్ని వీధులు తిరిగినప్పుడు ఎవరైనా ఒక 10 మంది చర్చికి పోయినా మీరు నడిపించారా అన్నాను. ఈ రోజుల్లో ఎవడండి అంటున్నాడు. 200 గ్రామాలు తిరిగి ఉంటాడట. 200 గ్రామాలు తిరిగిన వాడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను చాలా కష్టపడి సువార్త చేశాను, కానీ జనాలు మారలేదు. మరి వింటూ వాళ్ళ విశ్వాసం కలగాలి కదా, కన్విన్సింగ్ కావాలి, వాళ్ళని ఒప్పించగలగాలి, వాళ్ళని ఎస్ నిజమే చెప్తున్నది కరెక్ట్గానే ఉంది అని వాళ్ళ మనసు కన్నా అనిపించాలి, లేదా వీళ్ళ దేవుడు బలవంతుడని వాళ్ళ కంటికైనా పవర్ ద్వారా చూపించాలి. హల్లెలూయా. ఈ రెండూ జరగని మాట విశ్వాసాన్ని పుట్టించలేదు. నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఏదో ఒక ఫైన్ టైంలో గాస్పెల్ని అంగీకరించడానికి కారణం మనల్ని ఆ సువార్త ఒప్పించింది. నేను సువార్తను అంగీకరించడానికి ఆ పర్టిక్యులర్ టైంలో నేను దేవుణ్ణి వెతికే పనిలో ఉన్నాను. దేవుణ్ణి వెతికే పనిలో ఉన్నప్పుడు నాకు ఎదురైన కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు నన్ను ఒప్పిస్తున్నాయి. నేను ఇప్పుడు దాకా నమ్ముతున్నది కరెక్ట్ కాదు, నేను ప్రదక్షిణాలు చేస్తున్నది దేవుడికి కాదు, నేను కొబ్బరికాయ కొడుతున్నది దేవుడికి కాదు, నేను అర్చనలు చేయిస్తున్నది దేవుడికి కాదనే ఒక ఒప్పుకోల్లో ఉన్నాను, ఒక కన్విక్షన్లో ఉన్నాను. నేను ఆ ఒప్పుకోల్లో ఉన్న టైంలో అప్పుడు మా రెండో పిన్ని, మా చిన్న పిన్ని వచ్చి నేను అప్పటికే నా మనసులో తర్జన పడుతున్నాను, సంఘర్షణ పడుతున్నాను. నేను నమ్ముతున్నది నిజం కాదు, నేను చాలా దూరం వెళ్ళిపోయాను, చాలా తాయిత్తులు జేబులో పెట్టుకుని తిరిగేదాకా వెళ్ళిపోయాను, ఎంత దూరం వెళ్ళిపోయాను, ఇంతకే ఇది రాంగ్ అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనుకున్నప్పుడు సడన్గా ఆదివారం మా పిన్ని వచ్చింది ఇంటికి. ఆదివారం అస్సలు నేను ఇంటి దగ్గర ఉన్న, ఖచ్చితంగా గ్రౌండ్లో ఉంటాను, క్రికెట్ ఆడుకుంటా. కానీ నేను ఒక వెతుకులాట్లా ఉన్నాను, దేవుణ్ణి వెతికే పనిలో వచ్చింది. నేను ఒక్కనే కూర్చున్నాను, పైన ఆలోచిస్తున్నాను, ఒక్కసారి చర్చికి రారా, ఇంకెప్పుడు రావద్దు, యేసు ప్రభు నిజంగా ఉన్న దేవుడు రా అని. అప్పుడు నా మనసు ఏం చెప్తుంది, నేను నమ్ముతున్న దేవుళ్ళు ఎవరు నిజం కాదు, మరి నిజం ఎవరు? ఆమె నోట్లోంచి వచ్చిన మాట, యేసు ప్రభు నిజంగా దేవుడు రా, ఒక్కసారి రా. రెడీ అయ్యాను, కోడ తీసుకెళ్ళింది, ఇదిగో ఇలా ఉన్నాను. దేవుడి స్తోత్రం. మనిషి ఒప్పుకోవడానికి తగిన పరిస్థితుల్ని, తగిన మాటలు మనం ఎప్పుడు చెప్తామో అప్పుడే సువార్త జరుగుతుంది. 10,000 మంది ఒప్పుకోలేని సువార్త ప్రకటించడం కంటే 10 మందిని ఒప్పించే సువార్త ప్రకటిస్తే అది ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. అవునా కాదా? 10,000 మంది ఒప్పుకోలేదు, వెళ్ళిపోయారు, ఏంటి ఉపయోగం? 10 మంది ఒప్పుకున్నారు, అది కదా ఆ 10,000 మంది సువార్త కంటే గొప్ప పని. మనందరం ఏం చేసామంటే, వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది కదా అని ఓ పాంప్లెట్లో 10 విషయాలు కలిపి రాసి, ఓ ప్రసంగంలో 15 సబ్జెక్టులు కలిపి చెప్పేసుకుని మనం చేసాం. ఓ చోట 2 నిమిషాలు, ఓ చోట 3 నిమిషాలు నిలబడి ఏదో చెప్పుకుంటా పోయాం, జనాలు పని చేసుకుంటా ఇనేటప్పటికి అయిపోయింది, ఆ చోట ఇంకో వీధికి పోయాం. దీనికన్నా జనాలను ఒప్పిస్తే, నీ సువార్త ద్వారా వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకుంటారో, ఆ ఒప్పుకోవడం వలన వారికి విశ్వాసం పుడుతుంది. విశ్వాసం యొక్క ప్రారంభం అది. దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్దాం. ఈసారి మనం వినటం వల్లనే కలుగుతుంది, కానీ ఆ వినే మాటలు ఉన్నాయే అవి ఒప్పించగలిగేవిగా, లేదా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన మాటలుగా ఉండాలి. నపుంసకుడు, ఐథియోపియుడు నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతుంటే యెషయా గ్రంథం చదువుతున్నాడట. ఫిలిప్పు అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి ఎలా స్టార్ట్ చేశాడు చూడండి. యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభు నజరేతు నుంచి వచ్చాడు, ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఇలా చనిపోయి తిరిగి లేచాడని చెప్పాడా?
నువ్వు చదువుతున్నావు కదా బైబిల్, అది నీకు అర్థమైందా అని అడిగాడు. ఎవడో ఒకడు అర్థం చెప్పకపోతే ఎలా అర్థం అవుతుంది? నేను అర్థం చెప్తాను అన్నాడు. అయితే రథంలోకి రా అన్నాడు. కూర్చుని ఒకటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒప్పుకున్నాడు. ఒప్పుకుని రథంలోంచి దిగి బాప్తిసం పొందాడు. మొన్న కాకినాడలో ఫుల్గా గాస్పెల్ చేసినప్పుడు ఆ రోజు లాస్ట్ ముగించేటప్పుడు అచ్చంపేట జంక్షన్లో పెట్టారు ఫైనల్ మీటింగ్. ఆ జంక్షన్లో ఫుల్ రద్దీ ఉంటుంది, ఫుల్గా జనాలు తిరుగుతారు, అందరికీ తెలుసు ఆ జంక్షన్. ఈవినింగ్ పైగా వాళ్ళందరూ ఏం చేశారంటే అంతమంది స్పీకర్ నుండి మైక్ నాకు ఇచ్చారు, నేను చెప్తానండి. నిలబడి వాకింగ్ చెప్తుంటే ఈ వెళ్ళిపోతున్న వాళ్ళు ఇలా ఒక అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు. చాలా విచిత్రం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ ఏం చేసేవాడు తెలుసా? ఇలా జనాలు రాగానే వాళ్ళని ఆపేసేవాడు, వెళ్ళకుండా. వాళ్ళని వీళ్ళని పంపించేవాడు, వీళ్ళని వెళ్ళిచ్చేవాడు కాదు. ఓ పాయింట్ అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేవాడు. ఈయనకి వాక్యం నచ్చిందా? ఈయన క్రైస్తవుడా లేదా అనుకోకుండా ఎలా జరుగుతుందా? వెళ్ళేవాళ్ళు కారులో వెళ్ళేవాళ్ళు ఇలా చూసి వెళ్ళిపోయేవారు. ఈ లోపు వీళ్ళందరూ కారులో ఉన్నవాళ్ళు కూడా విని వెళ్తున్నారు. రథం మీద పోతుంటే ఫిలిప్ కనుక అక్కడ నిలబడి ప్రసంగం చేశాడు అనుకో, అయితే వీడు బారు మనసు పొందడా? సాటిస్ఫాక్షన్. కారులో ఉన్నవాడు ఉన్నాడు, బస్సులో ఉన్నవాళ్ళు చూశారు, హెలికాప్టర్లో ఉన్నవాడు బైనాక్యులర్లో చూశాడు. ఏమవుతుంది? సాటిస్ఫాక్షన్. అంతే. మనకి మార్పు రాదు. మార్పు ఎప్పుడు వచ్చిందో తెలుసా? కూడా రథంలో వెళ్ళినప్పుడు వచ్చింది. దేవునికి స్తోత్రం. మనం గాల్లో విసురుతున్నాం. అక్కడ ఉండి చెప్తే అక్కడ పని అయి ఉండేది. మొత్తానికి అది అయిపోయిన తర్వాత ఒక 3-4 వీక్స్ తర్వాత ఈ జోసఫ్ రాజు వాళ్ళ రిలేటివ్స్ కాకినాడ చర్చికి వస్తారు. వాళ్ళని దించడానికి నేను అచ్చంపేట జంక్షన్కి వచ్చి దించి నేను ఇక్కడికి వస్తానన్నమాట. దించుతుంటే అదే ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు. మనకు అంత మెమొరీ ఉండదు కదా. నేను ఆపేళ్ళని దించుతుంటే ఆయన వచ్చాడు. నేను అనుకున్నాను ఏ టెస్ట్ చేస్తారు పొద్దున్నే, ఇదేమిట్రా బాబు. మొన్న వాక్యం చెప్పింది మీరే కదా అన్నాడు. ఎప్పుడండి అన్నాను. ఆ రోజు సెంటర్లో వాక్యం చెప్పింది మీరే కదా అన్నాడు. నేను ఎలా గుర్తున్నాను రా బాబు అనుకుని అవునండి అన్నాను. ఆ రోజు నేను ఆపానండి వాళ్ళందరూ వినడానికి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, కొంత వెనక్కి వెళ్ళాను, కానీ ఆ రోజు చాలా బలపడ్డాను అన్నాడు. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయే వాళ్ళు పని జరగలేదు. ఎవరి దగ్గర జరిగిందో తెలుసా? అక్కడ ఉన్నాడు కదా. ఆ ఉన్నవాళ్ళు అన్న ఎందుకు ఒప్పుకున్నారు తెలుసా? నాకు ఇచ్చిన టైము 9 నిమిషాలు 8 నిమిషాలు అంతే చెప్పడానికి ఉంటుంది ఆ సెంటర్లో. అంతకు మించిన టైం లేదు. ఆ టైంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక పాయింట్, ఒప్పించే పాయింట్, దానికి అతను ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఇవన్నీ గుర్తొచ్చి రైట్, సువార్తని గాల్లో విసరకూడదు. సువార్త వాడి కూడా వెళ్ళాలి, లేదా వాడి దగ్గర ఉండి వాడిని ఒప్పించాలి. ఎప్పుడైతే చెప్పబడిన వాక్యం ఎదుటివాడిని ఒప్పిస్తుందో వాడు ఈరోజు కాకపోతే రేపైనా దేవుని సన్నిధిలో అడుగు పెడతాడు. హల్లెలూయా. మన స్వార్థ ప్రకటిస్తున్న టీం ఏమైనా పేరైనా పెట్టుకున్నారా మీరు? నేను పెట్టాను స్వార్థ బృందం, సత్య స్వార్థ బృందం నేనే పెట్టానా? అటు పని చేయనే మర్చిపోయి ఉంటాను. పోలే, మన సత్య స్వార్థ బృందం సువార్తకి వెళ్తే మన టార్గెట్ వీధుల లెక్క కాదు. మన టార్గెట్ వీధుల లెక్క కాదు, ఎంతమందిని ఒప్పించాం అదే. వినుట వలన విశ్వాసం కలుగును, కానీ ఆ వినుట ఎదుటివాడిని ఒప్పించే మాటల ద్వారా జరుగుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది మొదటి విషయం. విశ్వాసం యొక్క ప్రారంభం ఏంటంటే విన్న సువార్తని ఒప్పుకోవడం వలన విశ్వాసం పుడుతుంది. తర్వాత ఆ విశ్వాసంలో ఉన్న రెండవ సంగతి, మన అందరము వినుట వలన ఒప్పుకుని విశ్వాసం ఉంచిన వాళ్ళం కాబట్టి మొదటి విషయం మన జీవితంలో జరిగింది. రెండో విషయానికి వచ్చేసరికి విశ్వసించిన తర్వాత ఏం చేయాలి? తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఇలా చెప్తుంది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నది. ఇంకొక మాట ఉందట, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలను. హల్లెలూయా. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు ఏముందండి అక్కడ? దుర్నీతి నుంచి తొలగిపో. దాన్ని అండర్లైన్ చేసుకోండి. అనునది దానికి ముద్రగా ఉంది.
ఏంటి? దేవుని యొక్క స్థిరమైన పునాదికి ముద్ర ఏంటో తెలుసా? ఆయన నామమును ఒప్పుకొనివాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. విశ్వాసంలో ఏమున్నాయి అనేదే మన సబ్జెక్టు. విశ్వాసం ఎలా పడుతుందో చెప్పుకున్నాం. విశ్వాసంలో ఏముందో తెలుసా? దుర్నీతి నుంచి తొలగిపోవటం ఉంది. దేవుడు ఉన్నాడని నమ్మి దుర్నీతి నుంచి తొలగలేదనుకోండి, వాడు దుర్నీతిలోనే ఉన్నాడనుకోండి, అది విశ్వాసం యొక్క సంపూర్ణత కాదు. విశ్వాసంలో ఏముంటాయో తెలుసా? యేసే దేవుడని ఒప్పుకోలు ఉంటుంది, దానితో పాటు తన పాపములు ఒప్పుకుని దుర్నీతి నుంచి తొలగిపోతాడట. యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమనో తెలుసా? నీవు ఈ దేవుని యందు విశ్వాసం ఉంచి క్రియలు లేని వాడవా? దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలంట యేసుప్రభు దేవుడని నమ్మి ఏం చేస్తున్నాయి? వణికిపోతున్నాయి. నువ్వు నమ్మావు, అయ్యి నమ్మావు. వాటికి నీకు తేడా ఏంటి చెప్పనా? అవి యేసుప్రభుని దేవుడని నమ్మాయి కానీ మార్పు చెందలేదు. అందుకే స్టిల్ అవి దయ్యాలు. మారితే వాటిని ఏమందు మనం? దేవదూతలు అందాం. ఇప్పుడు కూడా వాటిని దెయ్యాలని ఎందుకు అన్నామంటే అవి మారలేదు. దేవుడని నమ్మాయి కానీ మారలేదు. ఆ నమ్మకం పరలోకంలో ఉండుంటాయి. బాబు ఈయన దేవుడు రా బాబు, ఈయనకంటే గొప్పవాడు ఎవడు లేడని అక్కడే నమ్ముంటే తిరగబడకపోయినవి. మొత్తానికి కటిక పాసాలతో బంధించి పాతాలలో పాడెత్తలేదు. కాడికి అర్థమైపోయింది ఈయనే దేవుడు రా బాబు అని. కానీ లోబడలేదు. దయ్యములను నమ్మి వణుకుచున్నాయి కానీ లోబడలేదు. విశ్వాసములో రెండో భాగం ఏంటో తెలుసా? లోబడుట. నువ్వు ఏ దేవుణ్ణైతే ఒప్పుకున్నావో, ఏ దేవుణ్ణైతే నమ్మావో, ఆ దేవుని మాటలకు లోబడకపోతే, ఆ దేవుని మాటలను బట్టి దుర్నీతి నుంచి నువ్వు తొలగిపోకపోతే నువ్వు విశ్వాసివి కాదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం ఏమని చెప్తుంది? మృతము. నువ్వు నమ్మిన విశ్వాసం ప్రాణం లేదట. అంటే జీవం లేని విశ్వాసం నీకు జీవం ఎలా ఇవ్వగలదు? ప్రాణం లేని విశ్వాసం నిన్ను పరలోకం ఎలా తీసుకెళ్ళగలదు? ఇక్కడ మనందరం యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళమే దుర్నీతి నుంచి ఎంతమంది తొలగిపోయాం. దేవునికి లోబడుట అనేది జరగకుండా నువ్వు నమ్మిన నమ్మకం నీకు ఏమీ చేయలేదు. నీకు ఆ నమ్మకం నీకు ఏ విధమైన మేలు చేసి పెట్టదో. దేవుని వాక్యమే ఆ మాట చెప్తుంది. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే, గట్టి చెప్పండి అందరూ, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీకు సరైన విశ్వాసము కలిగి ఉంటే నమ్మువాడికి సమస్తం సాధ్యమే. ఆ మాటను వంకరగా చదవండి ఒకసారి. నేను చెప్తాను ఈరోజు కొన్ని వంకర వాక్యాలు. ఆ మాటను వంకరగా చదివితే ఏమొస్తుందో తెలుసా? నమ్ముట నీ వలన కాకపోతే నీకు సమస్తం అసాధ్యం. అవునా కదా? చెప్పండి. 100% కరెక్టే కదా నేను చదివింది? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమనే మాట అది బొమ్మ అయితే దాని పొరిసేంటో తెలుసా? ఆ మాట ఇంకో విషయం ఏం చెప్తుందో తెలుసా? నీవు గనక నమ్మకపోతే నీకు సమస్తము అసాధ్యమే, ఏమీ జరగదు. నీవు నమ్మడం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుని దేవుడని నమ్మి సమస్త దుర్నీతి నుంచి తొలగిపోవాలి. యేసును నమ్మి కూడా దుర్నీతిలోనే ఒక వ్యక్తి, పాపములోనే ఒక వ్యక్తి జీవిస్తే తన విశ్వాసం మృతమైంది కాబట్టి ఆ విశ్వాసం తనకి ఏమీ చేసి పెట్టలేదు. అది ఒక డెడ్ బాడీ, ఒక శవం. ఆ విశ్వాసం దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? విన్న సువార్తని ఒప్పుకోవడం వల్ల వస్తుంది. ఆ విశ్వాసం నేను ఎప్పుడు బ్రతికించగలదో తెలుసా? విశ్వాసం ఉంచిన వాడు దుర్నీతి నుంచి తొలగిపోయినప్పుడు. చాలామంది క్రైస్తవులు యేసుప్రభుని నమ్ముకున్నారు కానీ దుర్నీతి నుంచి తొలగట్లేదు. అది దేవుడు అనుకున్న విశ్వాసం కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉండటం అసాధ్యం. అది ఏ విశ్వాసమో తెలుసా? దుర్నీతి నుంచి తొలగిపోయే విశ్వాసం. హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఇంకా టీవీలు, సినిమాలు, మీడియాలు, చెత్త ఫ్రెండ్స్, పార్టీలు, చిన్న చిన్న అలవాట్లు, ఆ పనులు ఈ పనులు ఉన్నాయనుకోండి, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నా ఆ విశ్వాసం నుంచి నీకు ఏ ఉపయోగం రాదు. ఏ ఉపయోగం లేదు. ఒక శవం నుంచి మనిషికి ఏ ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనమే ఆ విశ్వాసం ఇస్తుంది. ఒక బ్రతికున్న వ్యక్తి చాలా మాటలు మాట్లాడగలడు, చెప్పగలడు, నీకు ఉపయోగపడగలడు. అలాగే నీ విశ్వాసం జీవం కలిగిందైతే నీకు అన్నిటినీ తెచ్చి పెట్టగలిగిన సామర్థ్యం దానికి ఉంటుంది.
నీవెలా ఉన్నావు? దుర్నీతి నుంచి తొలగిపోని విశ్వాసం, పాపముల నుంచి తప్పించబడని విశ్వాసం, ఆ విశ్వాసం దేవునికి దగ్గరగా నిన్ను చేర్చలేదు అనే విషయాన్ని ఈరోజు రూఢి చేసుకో. ఎందుకంటే అది ముద్ర వేయబడింది. ఆయన నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవలెను అనే మాట ముద్రగా వేయబడింది. అది మారదు. నువ్వు ఎంత గట్టి నమ్మకం కలిగినా దుర్నీతి నుంచి తొలగిపోలేనప్పుడు సోదరుడా సోదరి, ఖచ్చితంగా ఆ విశ్వాసం నీకు యూజ్లెస్ అవుతుంది. ఇది రెండో విషయం. మూడోది, విశ్వాసం అనగా దేవుడు ఉన్నాడని మనకి రుజువు. ఆ విశ్వాసం యొక్క ఇంకొక మెట్టు, ఫస్ట్లో మెట్టెక్కాం, విశ్వాసంలోకి వచ్చాం. తర్వాత ఇంకో మెట్టెక్కాం, లోబడి దుర్నీతి నుంచి తొలగాలి. ఇప్పుడు మూడో మెట్టు ఎక్కుతున్నాం. ఏంటంటే విశ్వాసం అనగా దేవుడు ఉన్నాడని మాత్రమే నమ్మడం కాదు, విశ్వాసం అనగా దేవుడు నాతో ఉన్నాడని నమ్మడం. హల్లెలూయా. నా చిన్నప్పుడు నాకు చాలా పిరికోండి, నేను చాలా అంటే చాలా పిరికోండి. బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు అంటే 6th 7th ఆ వయసు, రూమ్లోకి వెళ్ళినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే మంచం కింద చీకటిగా ఉంటుంది కదా, అందులో దెయ్యం ఉందని నా ఫీలింగ్. మంచం దగ్గర దాకా నడిచొచ్చి దూకెక్కేవాడిని. తర్వాత కొంతకాలం అయిపోయింది, అక్షయ్ వీడు అసలు ఒక్కడు ఉండేవాడు కాదు గదిలో, ఒక్కడు ఉండమన్నా ఉండేవాడు కాదు. పగలు తెల్లారిపోయిన తర్వాత మంచం మీద పడుకున్నప్పుడు వాళ్ళ అమ్మ హాల్లో పని చేసుకుంటుంటే వాడి కనుక మెలుగుతుంది, అమ్మ ఒకడిని ఎందుకు వదిలేసిపోయావు, పరిగెత్తుకొచ్చి ఆ రూమ్లో నిలబడేది. నేను లేచిన తర్వాత సింహం గుండెకెళ్ళేటోడికి ఎలా పుట్టారో నువ్వు అనేవాడిని. కానీ నా మనసులో ఏంటంటే వీడికి నా బుద్ధులు వచ్చినాయి అంటారా బాబు, నా బుద్ధి వచ్చింది, వీడికి ఒకడు ఉండట్లేదు అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆడు మొత్తం పైన కింద ఎవరు లేకపోయినా ఒకడు ఉంటున్నాడు. దేవుడు ఆడు కృప చూపించాడు, దేవుని స్తోత్రం. నాకు కొంత వయసు వచ్చిన తర్వాత ఇక భయం పోయింది. భయం పోయి చాలా ధైర్యంగా ఒకరినే ఉండడం, ఈ సమాధుల్లోకి వెళ్ళడాలు, చేతపడి పుస్తకాలు చదవడాలు, ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత చాలా చాలా ధైర్యంగా ఉండేవాడిని. ఓసారి చంద్రముఖి సినిమా చూశాను. ఆ రోజు రాత్రి నుంచి మళ్ళీ ఒకరిని ఉండేవాడిని కాదు, అస్సలు ఉండేవాడిని కాదు. మేడ మీద ఎవ్వరు ఉండేవారు కాదు, ఒకరిని పడుకునేవాడిని నేను. ఆ సినిమా చూసిన తర్వాత కప్పేసుకుని పడుకుంటుంటే ఆ గజ్జలు, ఆ సౌండ్లు పెద్ద ఇంట్రెస్ట్గా చూసానేమో, కానీ నన్ను హాంట్ చేసేది ఆ మ్యూజిక్, భయవేసి. ఎంతకాలం అనుకుంటున్నావు? యేసు ప్రభు నమ్ముకుని దాకా. ఇక ఏం చేసేవాడిని పైన పడుకోకుండా కింద హాల్లో ఏముండదు, సోఫా ఉంటుంది, కింద పడుకునేవాడిని. ఎందుకంటే గబుక్కుని ఏదో ఉన్నతో తలుపన్న కొడదామని. అన్ని రోజులు నేను దాంతో ఇబ్బంది పడ్డాను. ఇంకా అది ఆ సినిమా మర్చిపోయిన భయం నాలో ఉండిపోయింది. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్నిసార్లు ఆడిని చూశానంటే, ఎన్నోసార్లు నేను ఒక్కనే రాత్రి ప్రిపేర్ అవుతుంటాను కదా, నా పక్కన ఎవడో పేపర్లు తిరగేస్తున్నట్టు, హాల్లో ఎవడో నడుస్తున్నట్టు, ఇంటి చుట్టూరు ఎవడో తిరుగుతున్నాడు. ఆడి పని ఆడిది, నా పని అదే. ఇంకా రాత్రి ఎక్కువ దెయ్యాలతో సావాసం నాకు. ఆడు అలాగే సరౌండింగ్లో ఉంటాడు, నా పని నేను చేసుకుంటాను. ఎక్కడన్నా దెయ్యాన్ని ఎలగొట్టడానికి వెళ్ళినప్పుడు ఆడు ఎక్కడున్నాడా, ఇంట్లో ఎక్కడున్నాడా, ఆడు నాకు కనబడతా ఉంటాడు, ఆడి సంగతులు నాకు అర్థమవుతూ ఉంటాయి, ఆడితో నేను మాట్లాడతాను, నా మాట్లాడి కనపడతాయి. నేను గద్దించినప్పుడు ఆడి ఇంటి బయటకు పోవడం అన్నీ నాకు కనబడినా నాకు భయం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? యేసుప్రభు ఉన్నాడని మాత్రమే కాదు నా నమ్మకం, యేసుప్రభు నాతో ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసములో మూడవ అడుగు, యేసు నీతో ఉన్నాడని నమ్ముతున్నావా? ఎప్పటికి కూడా చాలామంది ఇంట్లో ఒక్కరు ఉండాలంటే భయం. చుట్టుపక్కల ఎవ్వరూ లేని చోట ఇల్లు అద్దెకి తీసుకున్నామంటే వాళ్ళ ఆవిడేమంటుందో తెలుసా? అయ్యా ఎవరో ఉండరు సాయంత్రం దాకా, మరి చీకటి పడేసరికి నేను వచ్చేస్తాను కదే అంటే పగలంతా భయం వేస్తుంది. ఒక్కరము ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఒక్కరము ఏదైనా పని చేయాలంటే పగలన్నా భయమే, రాత్రన్నా భయమే. 10 మంది మనుషుల మధ్యకి వెళ్ళి రావాలంటే వాళ్ళు ఏమైనా చేస్తారా, ఏమైనా అంటారా అని భయం. నేను అడుగుతున్నాను, యేసు నీతో లేడా? చాలామందికి ఇప్పటికి కూడా రాత్రులు భయపడే వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు, పెద్దోళ్ళు కూడా. పెద్దోళ్ళు ఒకళ్ళు నాకు తెలిసి చెప్పకూడదు, ఇప్పుడు కూడా ఫుల్గా ఒకరా ఉండాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లోకి ఇంకో మనిషి వచ్చాడు అనుకోండి, అమ్మయ్య ఎవరో ఒకరు ఉన్నారు, ధైర్యం వస్తుంది కదా. మరి యేసు ప్రభు ఉన్నాడంటే
నీ విశ్వాసం యేసుప్రభు ఉన్నాడని చెప్తుంది. కానీ ఇంకొక మెట్టెక్కి ఈరోజు యేసుప్రభు ఉన్నాడు, నీతో ఉన్నాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీతో ఉన్నాడు. ఆయన ప్రామిస్ అది. నేను వెళ్తున్నాను, వీళ్ళందరూ భయం ఏంటి? కూడా ప్రభు ఉన్నాడు కాబట్టి పరిసయ్యుల్ని ప్రభు తిడుతుంటే వెనకాలని తొడగొట్టాడు ఒక్కొక్కడనే. రెచ్చిపోయారు యేసుప్రభుని చూసుకుని శిష్యులు. ఎందుకంటే జరిగే మిరాకిల్స్ ఎలాంటివి అండి? భయంకరమైన అద్భుతాలు జరిగిపోతుంటే జనాలు, ఎవరైనా ప్రభు శత్రువులు ఉన్నా ఆ శత్రువులు దరిదాపులకు రావాలంటే జనాలకు భయపడేవారు. యేసుప్రభు వెనకాల 12 మంది, ఈ 12 మంది వెనకాల ఒక 20-30 వేల మంది, 15 వేల మంది ఉంటే ఈ వెనకాల వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది? మన హీరో ఉన్నాడు ఎదరా, వెనకాల మన సపోర్టర్స్ ఉన్నారని రెచ్చిపోయారు. ఇప్పుడు ఏమైంది? ఆయన చనిపోయాడు. ఆయన పైకి వెళ్ళిపోతుంటే ఒక్కొక్కటి మనసులో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటికి వెళ్తాం, ఉతికేస్తారా మనల్ని, మన ఓడు వెళ్ళిపోయాడు, సపోర్టర్స్ ఏడ్రా బాబు మీ ఓడు అంటే మా ఓడేమయ్యాడు, వాళ్ళకి చెప్పడానికి కుదరదు, అయిపోతాం అనుకున్నా. ఆయన వెళ్ళిపోతా అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ దగ్గరికి వస్తాను. హల్లెలూయా. ప్రామిస్ అది. అనాథలుగా వదలన్నాడు. వెళ్ళాడు, వచ్చాడు. వచ్చి వీళ్ళలో ఉండి ఎంత పని చేశాడంటే దేవుడు, యేసుప్రభు ఉన్నప్పుడేమో ఆ లోకల్ ప్రజలందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అనేవారు, లోకం ఈయన వెంట పోవచ్చున్నది. యేసుప్రభు ఉన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? లోకం ఈయన వెంట పోవచ్చుంది. యేసుప్రభు వీళ్ళలోకి వచ్చినప్పుడు ఇప్పుడేమన్నా తెలుసా చుట్టుపక్కల వాళ్ళు? వీళ్ళెవర్రా బాబు, భూలోకాన్ని తలకిందులు చేశారు. దేవుని స్తోత్రం. వాళ్ళ గురువుగారు ఉన్నప్పుడు లోకం ఈయన వెంట పోతుంది, అంతే సంపాదించాడు పేరు. వీళ్ళలోకి వచ్చినప్పుడు సమాజం ఏముందో తెలుసా? భూలోకాన్నేళ్ళు, లోకాన్నేళ్ళు తలకిందులు చేసి పాడేశారు. నీతో ఉన్నాడని నమ్ముతున్నావా? నీతో ఉన్నాడని నమ్ముతున్నావా? యేసు నీతో ఉన్నాడు. హల్లెలూయా. అందులో ఏ సందేహం లేదు. నీవు చూడనప్పుడు భయం ఉంటుంది, నిజంగా చూడనప్పుడు భయం ఉంటుంది. గదిలో నువ్వు ఒక్కరు ఉన్నావు, ఇంట్లో ఎవరు లేరనుకుంటున్నావు. హాల్లో మీ ఆయన కూర్చున్నాడు, చదువుకున్నాడు ఏదో. గదిలో ఉన్నంతసేపు నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు అనుకుని తెగ భయపడిపోతుంటావు. రాగానే హాల్లో అతను చూసి, ఉన్నావా ఇక్కడే? లేవనుకుని భయపడిపోయాను. ఉన్నాడు, కానీ చూడనప్పుడు భయం పోదు. ఉన్నాడు, చూడనప్పుడు భయం పోదు. యేసు నీతో ఉన్నాడు, చూడు, నీ భయం పోద్ది. దేవుని స్తోత్రం. భయపడాల్సిన అవసరం ఉండదు. రాత్రికి దెయ్యాలకే కాదు, సమస్యలకి, శ్రమలకి, కష్టాలకి, ఇబ్బందులకి, శత్రువులకి నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. నెంబర్ 4, విశ్వాసం ఉంచిన వాడి తర్వాత స్టెప్ ఏంటో తెలుసా? దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడో వాటన్నిటినీ చేస్తాడని నిరీక్షణ ఉంచుట. హల్లెలూయా. నిరీక్షణ అని రాసుకోండి. నిరీక్షణ. విశ్వాసం ఉంచిన వాడు దేవుడు నీ జీవితంలో ప్రతీది చేస్తాడని నమ్మకపోతే ఇంకేం విశ్వాసం ఏంటి? ఇందాక మనం చదువుకున్న వచనం ఏంటి? నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం. మరి నమ్మపోతే ఏది జరగదు. ఒకసారి మీరు బైబిల్ని ఎప్పుడోకప్పుడు వంకరగా చదవండి. నా ఉద్దేశం వంకర అంటే అర్థమైంది కదా. సమ్టైమ్స్ ఏదైనా బొమ్మ ఉండి నెట్లో అవుతుంటుంది, ఇదేంటో తెలుసుకోండి అంటే మనం ఏం చేస్తాం? ఇలాగ అర్థం లేదు, ఎలా తిప్పుతాం, ఇలాగ అర్థం లేదు, ఎలా తిప్పుతాం, ఇలాగ అర్థం అవుతుంది. ఇలా చూస్తే అప్పుడు జంతర్ మంత్ర అని బొమ్మ ఉండేది, మీకు ఐడియా ఉందా? జంతర్ మంత్ర అని ఇంత ప్యాకెట్ ఉండి దాంట్లో బల్లిగుడ్లు లాంటివి ఉండి చిన్న చిన్న తింటే దాని మీద ఇలా చూస్తే ఒక సిక్కులోడు ఉంటాడు. సిక్కు క్యాప్ వేసుకుని మీరు జంతర్ మంత్ర ఇమేజ్ అని కొట్టండి, దొరుకుతుంది, నెట్లో ఉంటుంది. దాన్ని తిరగేసామనుకో ఆడావుడు ముసుగేసుకున్నట్టు ఉంటుంది. ఆడావుడు ముసుకో మొత్తానికి ఏదో తిరగేస్తే ఆడావుడి కనపడుతుంది, ఇలా మరగేస్తే మొగోడు కనపడతాడు. జంతర్ మంత్ర ఇమేజ్ అంటారు దాన్ని. ఇటొకటి అటొకటి కనపడతాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ఆ కోణంలో కూడా చదివితే మనకి ఇంకా మంచిది. నేను అలా చెప్తాను ఈరోజు, కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఆ కోణం అంటే నేను అన్ని రకాల వంకరలు చదువుతుంటాను బైబిల్, అందులో కొన్ని విషయాలు చెప్తాను మీకు ఈరోజు. నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో ఏది జరగదు. దేవుడు ఏం చెప్పినా అది గుట్టిగా నమ్ము. దేవుడు వాటిని నీ జీవితంలో చేస్తాడని నిరీక్షణ ఉంచు. నిరీక్షణ అంటే ఏంటి? దేవుడు పిల్లల్ని ఇస్తానని మాట్లాడాడండి, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఎదురు చూస్తున్నాం అని చెప్పడం వేరు. తెగేడు ఉంటుంది. ఒక ఆవిడ వచ్చి, దేవుడు మాట్లాడాడండి, 5 సంవత్సరాలు అయిపోయిందండి ఇంకా రాలని తెగేడు చేస్తుంటారు. ఏమండి, రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందో తెలుసా? నిరీక్షణ యందు సంతోషము గలవారై, దేవునికి స్తోత్రం,
విశ్వాసం వలన వచ్చిన నిరీక్షణ ఏం చేద్దో తెలుసా? సంతోషం. హ్యాపీగా ఉంటారంటే ఇస్తారులే, ఇస్తాడు. ఇంకో సంవత్సరం అయితే ఇంకా పెద్ద మహిమ అవుతుంది అది. ఇంకో 5-6 సంవత్సరాలు పోతే ఇంకా గొప్ప పేరు వచ్చేది. ఇంకో 10 ఏళ్ళు పోతే ఇంకా గొప్ప పేరు వచ్చేది. నిరీక్షణ విశ్వాసముతో ఉంటే అది సంతోషంగా ఉంటుంది. జోసెఫ్ రాజు ఇల్లు కట్టుకున్నట్టు దర్శనం వచ్చిందని 2 సంవత్సరాల 3 సంవత్సరాలు వద్దా, 2 years, 2 సంవత్సరాల క్రితం దర్శనం వస్తే తను అన్నాడు, మన వల్ల ఎక్కడ వద్దని. ఇల్లు నిజంగా వైజాగ్లో ఇల్లు అంటే అది సామాన్యమైన విషయం అస్సలు కాదు. నేను మాట్లాడేవాడిని ప్రభు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడని. మనవాడు కూడా మామూలు విశ్వాసవాడు కాదు. అందుకని ఏం చేశాడంటే, ఇల్లు ఇస్తావా సరే, కట్టడం స్టార్ట్ చేసేప్పుడు ఎంత కడుతున్నాడు చెప్పడు, 2 అంతస్తులు కడుతున్నాడు. గట్టి స్తోత్రం చెప్తాం. ఒక్క స్టేర్ ఇల్లుకి ఆలోచించినాడు. నమ్మితే 2తో ఆపుతాడు అనుకుంటున్నావా? ఆపుతాడు. నీకు అవసరమైతే ఎన్నన్నా వేస్తాడు. దేవుని స్తోత్రం. మనం నమ్మడమే. దేవుడు ఏం చెప్పినా అది 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఈ 2 సంవత్సరాలు అద్దింట్లో వాళ్ళు తిడుతున్నప్పుడు ఒకవేళ తిట్టారనుకోండి, ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనసులో ఏమనుకోవాలో తెలుసు, మనం కొన్ని రోజులేరా, ఒకరోజు నేను కూడా వానరనే. స్తోత్రం. ఎడనేమనంటే అదే, అరే కొన్ని రోజులే తర్వాత. ఇప్పుడు 1000 ఏళ్ళ పాలన నేను ఎంత నమ్ముతానో తెలుసా? ఎవరైనా ఇది మాది అన్నారు నా మనసులో అనుకుంటాను, ఒకరోజు వస్తుందిరా, ఈ సిటీని నేను తీసుకుంటాను, అప్పుడు చెప్తాను నీ పని. మందే ఇవన్నీ మన ఇప్పుడే సెంట్లు గజాలు, అప్పుడేంటో తెలుసా? పట్టణాలు. స్తోత్రం. నీకు ఎన్ని పట్టణాలు కావాలని అడుగుతాడట. ఇప్పుడు ఆస్తుల కోసం తన్నుకుంటుంటారు కదా, తన్నుకుంటున్నప్పుడు గట్టిగా అయితే ఏంటి, ఆడుగు 2 సెంట్లు ఎక్కువ ఇచ్చేశారు, 3 గజాలు ఎక్కువ ఇచ్చేశారు. రేపిచ్చాడా? పట్టణాలు ఏంటి, మళ్ళీ విలేజ్లు కాదు, పట్టణాలు. అంటే ఒక 2 లక్షలు 3 లక్షల మంది ఉండడానికి ఎంత పెద్దది ఉంటుందో అంత పెద్ద ఇచ్చేస్తారట. 3 పట్టణాలు 4, మళ్ళీ నువ్వు ఉంటుంది ఒకటి అనుకున్నావు కనుక పట్టణాలు. అలాంటప్పుడు గజాలు ఇంక చూడాలనిపించదు. నువ్వు నమ్ము, దేవుడు ఏదైనా చేస్తాడు. ఇంకో మాట చెప్తాను. ఒకటి కాలిపోయి బొగ్గైపోయి బూడిదైపోయినప్పుడు కూడా దానిలో నేను జీవం పుట్టిస్తానని ప్రభు చెప్తే, జీవం వచ్చే వరకు ఎదురు చూడు, జీవం వస్తుంది. హల్లెలూయా. ఒకటి నాశనమైంది, అది బాగుండదు. ఇక అది బాగుపడదని ప్రపంచమంతా చెప్పినా అది బాగుపడుతుందని యేసు ప్రభు చెప్తే, ఆ మాట మీద నువ్వు ఉండిపో, దాన్ని బాగు చేసి చూపిస్తాడు. హల్లెలూయా. ఎవరైనా 10 మంది ఇంకా దాన్ని అవమానిస్తున్నారనుకో, నీ మనసులో ఏమనుకుంటావు తెలుసా? మనవాడికి ఇంకా రోషం వచ్చేది అయితే అనుకోవాలా. 10 మంది 20 మంది అనే కొద్ది ఇంక ప్రభుకి ఏంటంటే ఇంకా రోషం వచ్చేది అనమాట. ఇంక రోషం వచ్చి దీన్ని ఒక 6 నెలల్లో ఈ స్థితికి తెద్దాం, 3 నెలల్లో ఈ స్థితికి తెద్దాం అన్నాడు, 3 రోజుల్లో తెచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. అంతేగాని 10 మంది నీ నమ్మకాన్ని అవమానిస్తున్నప్పుడు, నువ్వు నమ్మిన దాన్ని 10 మంది నమ్మనప్పుడు కృంగిపోవద్దు. ఇది జరగదేమో అనుకోవద్దు. 10 మంది నమ్మనప్పుడు ఇంకా గట్టిగా నమ్ము. దేవుడు నీతో ఏమి చెప్తే దాన్ని చేస్తాడు. హల్లెలూయా. చెయ్యడని అనుకోవద్దు. అది విశ్వాసములో 4వ మెట్టు. నీకు ఏం చెప్పినా ఒకరోజు అది చేస్తాడు. అబ్రహాం ఉన్నాడు, పిల్లల్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడా లేదా? ఇప్పుడు సింపుల్గా మనం చదివేటప్పుడు 12వ అధ్యాయంలో పిల్లల్ని ఇస్తాడు, 18వ అధ్యాయం 19వ అధ్యాయం పిల్లలు పుడేశారు. 2-3 అధ్యాయాలు అరగంట చదివేసరికి పిల్లలు ఇస్తానన్నప్పుడు పిల్లలు పుడేశారు. కానీ అరగంటలో ఎన్ని సంవత్సరాలు గడిచింది? 30 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో ఉన్నవాడికి మాటిస్తే 3 అధ్యాయాల్లో 30 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 30 సంవత్సరాలు ప్రభు వైపు చూశాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? పైకి చూస్తే నక్షత్రాలు, కింద చూస్తే ఇసుక రేణువులు, నీ సంతానాన్ని ఇలా చేస్తానన్నాడు. దేవుడిని నమ్మాడు, దేవుడు ఇచ్చాడు. ఆ విశ్వాసము ద్వారా ఉన్న సంతానం ఇప్పుడు జనరేషన్ నుండి 400 కోట్ల పైన యేసుక్రీస్తుకు విశ్వాసులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పింది చేశాడు లేదా? ఆకాశ నక్షత్రాలు చేశాడు, ఇసుక రేణువులు చేశాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నీ జీవితంలో నెరవేరుతుంది. ఒక చిన్న దర్శనం కానివ్వది, ఒక సేవకుడు తన నోట పలికిన మాట కానివ్వు,
లేదా ప్రార్థిస్తున్నప్పుడు నీ మనసులో కలిగిన ప్రేరేపణ కానివ్వు, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఆ వచనం ద్వారా నీతో మాట్లాడిన విషయం కానివ్వు, అది ఏదైనా ఖచ్చితంగా ఒకరోజు జరిగి తీరుతుంది. ఆమేన్. అది విశ్వాసం యొక్క తారాస్థాయి. ఆ స్థాయిలో మనందరము ఖచ్చితంగా ఉండాలండి. మనందరం ఖచ్చితంగా ఉండాలి. ఉండడంతో పాటు ఏం చేయాలంటే, మొదటి మెట్టు ఎక్కాం, రెండో మెట్టు ఎంతమంది ఎక్కారో తెలియదు, దుర్నీతి నుంచి తొలగిపోవడం ఎక్కాలి ఈరోజు. మూడో మెట్టు నీతో ఉన్నాడు, అప్పుడు ఒంటరివాడు కాదు, ధైర్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అక్కడికి ఎంతమంది వచ్చారో తెలీదు. నాలుగోది నిరీక్షణలో సంతోషం. అంటే ఇస్తాడు, చేస్తాడు, ఒకరోజు మారుస్తాడు. ఈ 4 విశ్వాసం యొక్క తారాస్థాయి. ఈ 4 కలిగిన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండి దాన్ని కడదాకా కాపాడుకోవాలంటే విశ్వాసము నీకు కొన్ని ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. విశ్వాసం కొన్ని ఫలాలు కాస్తుంది, వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. గులాబీ మొక్క వేసావు, అలా నెమ్మదిగా ఎదిగింది, చిగురులు వచ్చింది, మొగ్గ వచ్చింది, పువ్వు వచ్చింది. గులాబీ మొక్క అందమైన గులాబీతో పాటు ముళ్ళు కూడా ఇస్తుంది. నాకు ముళ్ళొద్దు, గులాబీ పువ్వే కావాలి అంటే ఆ మొక్క ఇవ్వగలదా? ఇవ్వలేదు. విశ్వాసం నీకు కొన్ని ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ విశ్వాసాన్ని చివరిదాకా కాపాడుకోగలవు. చాలామంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోవడానికి, మధ్యలోనే తన విశ్వాసాన్ని కోల్పోవడానికి, లేదా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయి భయపడిపోయి ఏదో ప్రభులోనే ఉన్నా సరే ధైర్యంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, విశ్వాసం ఏ ఫలాలు ఇస్తుందో వాటిని తీసుకోవడానికి తగిన సిద్ధపాటు లేకపోవడం. ఒకసారి కాకినాడలో అచ్చంపేట జంక్షన్ నుంచి రన్నింగ్ పెట్టారు. ఏంటో తెలుసా, పోలీసుని రిక్రూట్ చేసుకోవడానికి కొంతమందికి టెస్ట్ పెడతారు కదా. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత హైట్ టెస్ట్ ఉంటుంది, చెస్ట్ టెస్ట్ ఉంటుంది, అలాగ అన్ని రకాల టెస్టులు ఉంటాయి. అందులో ఒక టెస్ట్ ఏంటో తెలుసా, రన్నింగ్. ఇన్ని నిమిషాల్లో ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాలని ఉంటుంది. అందులో ఒక పెద్ద విషాదం జరిగింది. ఒకడు పరిగెత్తు దారిలో చచ్చిపోయాడు. ఒక కుర్రాడు దారిలో చచ్చిపోతే ఆపరు కదా, పారిపోతారు. ఈయన పక్క తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా, అన్ని నిమిషాల్లో అంత దూరం పరిగెత్తాలి అని అడిగి తెలుసు, కానీ ప్రాక్టీస్ చేయలే. అన్ని నిమిషాల్లో అంత దూరం పరిగెత్తడం రోజు ప్రాక్టీస్ చేస్తే ఆ టెస్ట్ రోజున ఆడికి ఒక స్టామినా ఉంటుంది, ఒక ప్రిపరేషన్ ఉంటుంది. దాన్ని పొద్దున్న ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండి పరిగెత్తాడు. అలా పరిగెత్తినప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పినంత దూరం చెప్పిన టైంలో పరిగెత్తలేకపోవచ్చేమో కానీ చచ్చిపోడు. కానీ అబ్బాయి చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా, ప్రిపేర్డ్గా లేడు. మనందరము విశ్వాసంతో పరిగెత్తుతున్నాం. మన పరుగు తుదముట్టేదాకా విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, పౌలు చెప్పిన మాట మనం చెప్పాలంటే, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటేనే. హల్లెలూయా. అది జరగాలంటే ఏం చేయాలో తెలుసా, విశ్వాసము ద్వారా మనకి ఏమేమి రావడానికి అవకాశం ఉందో దానికి తగిన ప్రిపరేషన్ మనకు ఉండాలి. ఆ ప్రిపరేషన్ మనకున్నప్పుడు మనం విశ్వాసంలో పడిపోము. ఆ ప్రిపరేషన్ కూడా ఈ 11వ అధ్యాయం ఇస్తుంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అక్కడ విశ్వాసానికి తగిన ప్రిపరేషన్ చూడండి, 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఇలా చూడండి, కయీను హేబేలు ఇద్దరు ప్రభుకి అర్పణ ఇచ్చారు. పంటలో భాగాన్ని ఒకడు, మందలో గొర్రెను ఒకడు ఇచ్చాడు. మందలో ఏదో పశువుని ఇచ్చాడు. విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడట. వెరీ గుడ్. ఇప్పుడు మనం సింపుల్గా చెప్పుకుంటే ఏమని చెప్పుకుంటామంటే, నీవు దేవునికి ఏదైనా ఇస్తే విశ్వాసంతో ఇవ్వు. విశ్వాసంతో ఇచ్చిన అర్పణని దేవుడు తీసుకుంటాడు.
ఇప్పుడు వంకరగా చదువుదాం, చెప్పాను కదా. వంకరగా చదివితే ఏంటంటే, హేబేలు విశ్వాసంతో అర్పణ ఇవ్వడం వల్ల చచ్చిపోయాడు కాదా. హేబేలు విశ్వాసం గలవాడైనందుకు చచ్చిపోయాడు. ఒకవేళ హేబేలు కూడా విశ్వాసం లేకుండా అర్పణిచ్చుంటే దేవుడు ఇద్దరిదే తీసుకోకపోను. అప్పుడు కయీన్ ఏమంటాడు, తమ్ముడు నేను ఎలాగ తేడాయో నువ్వు కూడా అలాగే తేడారా, ఈసారి నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను అందుడు. కయీను కంటే హేబేలు విశ్వాసం గలవాడైనందుకు, విశ్వాసముతో అర్పణ అర్పించినందుకు, ఆ అర్పణ దేవుడు తీసుకున్నందుకు కయీనుకు హేబేలు మీద అసూయ కలిగి ఆ అసూయతో కోపంతో హేబేలుని చంపేశాడు. అవునా కాదా? నేను చెప్పింది కరెక్టా కాదా? హేబేలుకి విశ్వాసం లేకపోతే బతుకుండును, అప్పుడు తర్వాత చచ్చిపోదుడు, బ్రతికుండును. కానీ హేబేలు చచ్చిపోవడానికి కారణం అతని విశ్వాసం. అతని విశ్వాసం వలన అతడు దేవుడికి అర్పణ ఇవ్వగలిగాడు. కానీ ఆ విశ్వాసం అతడికి చావు తెచ్చింది. ఏదో ఒక మాటలో ఆశీర్వాదాలు ముందు చెప్పి అప్పుడు చావు గురించి చెప్పుండాల్సింది పౌలు. కానీ దేవుడు తన విధానం, తన లెక్క తనకుంటుంది. దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి మాట, నీ విశ్వాసం ఒకవేళ నీకు మరణాన్ని తెచ్చిపెట్టచ్చు. అందుకు నువ్వు సిద్ధంగా ఉంటేనే నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవు. హల్లెలూయా. పౌలు నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను ఎందుకన్నాడో తెలుసా? ఆ ఏరియాలో సువార్త చేస్తే చంపేస్తారని తెలుసు, అయినా నా దేవుని గురించి చేస్తాను. రాళ్ళతో కొట్టబడ్డాడు, చచ్చిపోయాడు, ఊరవతలు పాడేశారు. మళ్ళా దేవుడు జీవాన్ని పంపేశాడు, తిరిగి బతికేశాడు. దేవునికి స్తోత్రం. నేను అది నమ్ముతాను. పోన్లే కొన ఊపిరితో లాగి పాడేశాడని మీరు నమ్మండి, చచ్చిపోయే తిరిగి బతికాడని నేను నమ్ముతాను. నా ఇష్టం. ఎందుకంటే ఆ ఊరి వాళ్ళు చచ్చిపోయాడు అనుకుని తెంగరోళ్ళు వాళ్ళందరూనే ముక్కు దగ్గర రేలు ఎట్టకుండానే తోసారా ఊరవతలకే? గుండె మీద సిబి ఎట్టకుండానే చచ్చాడో బతికాడో డిసైడ్ అవ్వకుండా ఉన్నారా? చూశారన్నీ, చచ్చిపోయాడు అనుకున్నారు, ఊరవతలు పాడేశారు. వారి మధ్యన వారి చుట్టూరు వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తుండగా పౌలు లేచి నిలబడి మళ్ళీ స్టార్ట్ చేశాడు. పౌలు తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడో తెలుసా? రాజులు ఎదురైన, అధికారులు ఎదురైన, కోర్టులో నిలబడాల్సి వచ్చిన, నడు రోడ్డు మీద రాళ్ళు పట్టుకుని ప్రజలు నిలబడినా చచ్చిపోయినా పర్లేదనుకున్నాడు. అందుకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నిన్ను నన్ను చంపేస్తామనే వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, కానీ అందుకు నువ్వు ప్రిపేర్డ్గా ఉండకపోతే మాత్రం ఏదో ఒక రోజు నీ విశ్వాసాన్ని కోల్పోతావు. అందుకు నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. ముచ్చటగా మూడోసారి మోడీ అని తెగ తిరిగేస్తున్నాయి. ఏం వస్తే రావచ్చు, వస్తే ఏముంది, మన జీవం దేవుడి చేతిలో ఉంది. గట్టిగా స్తోత్రం చెప్దామా? మోడీ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ ముత్తాతయ్య గారు వచ్చినా నా చేతిలో నుంచి ఎవడో నా గొర్రెని తీసుకోలేడని ప్రభు చెప్పాడు, చూసావా? అది జరిగిపోద్ది. స్తోత్రం చెప్దామా? సో కాబట్టి ముచ్చటగా మూడోసారో 30 అయినా సరే మనకేం ఇబ్బంది లేదు. భయం ఎందుకు వస్తుంది జనాలకి? ఎందుకు వస్తుందంటే వారు ఆ ఫలానికి సిద్ధంగా లేరు. నమ్మితే మనకి ఏదైనా మేలు జరుగుద్ది అనే ఫలం దగ్గర ఉన్నావు నువ్వు. నీ విశ్వాసం ఒకవేళ నీకు మరణాన్ని తెచ్చి పెట్టచ్చు. నేను చాలా కాలం క్రితం ఆ చర్చి దగ్గర ఉన్నప్పుడు చెప్పాను అనుకుంటాను, నేపాల్లో అనుకుంటా, ఒక సువార్థికుడిని పట్టుకున్నారు ఆ ఊరోళ్ళు. కొట్టారు, మళ్ళీ వదిలేశారు, సువార్త చేశాడు, కొట్టారు, సువార్త చేశాడు. ఇక ఇతన్ని చంపేద్దాం అనుకుని వీధిలో నిలబెట్టారు ఉరేయడానికి. స్టూల్ మీద నిలబెట్టేశారు, ఉరికమ్మ ఎక్కిశారు, తలకు మాస్క్ పెట్టేశారు. ఊరోళ్ళందరినీ పిలిచారు. యేసు ప్రభు గురించి ప్రకటించారంటే ఇలాగే చంపేస్తాను అని అందరికీ వార్నింగ్లు ఇచ్చారు. మతోన్మాదులు ఉరేసే ముందు వీడికి ఇలాగ వేస్తంటే వీడి భయం, ఈ టెన్షన్ ఊరోళ్ళకి కనపడదు. ఆ మాస్క్ తీసామంటే ఆ టెన్షన్ కూడా ఊరోళ్ళు చూస్తారని ఆ మాస్క్ తీపిస్తే నవ్వుకుంటున్నాడట మనవాడు. నిజంగా జరిగిన విషయం ఇది. ఎందుకు నవ్వుకుంటున్నాడు చూసి, ఏమిరా ఉరిదెత్తంటే నవ్వుతున్నావు ఏంటంటే, ఇప్పుడు దాకా అటు ఇటుగా చూశాను నా దేవుడిని, ఈసారి ముఖాముఖిగా చూస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఆడికి మంటకి ఉరి తీసి ఉండొచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది నమ్మేసుకుంటారు యేసుప్రభుని. చావు కూడా భయపెట్టలేనంత గొప్ప దేవుడు ఆయన దేవుడు. చావును కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు రాయల దేవుడని టాక్ వెళ్తుంది. నేపాల్లో బోల్డ్ చర్చెస్ ఉన్నాయి. దేవుని స్తోత్రం.
అతడు సిద్ధపడ్డాడు, ముందే ప్రిపేర్ అయిపోయాడు మనోడు. నేపాల్లో అడుగు పెట్టడానికి ముందే ఏం ప్రిపేర్ అయి ఉంటాడు? ఇక్కడ చచ్చిపోయినా పర్లేదు ప్రభా అని ప్రిపేర్ అయ్యాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అదే నేపాల్ వెళ్తున్నాను, దేవుడు నాకు 10 ప్రాంతాలు ఇచ్చేస్తాడు, 10 ఊళ్ళు ఇచ్చేస్తాడు, కారు కొనుక్కుంటాను, ఇల్లు కొనుక్కుంటాను, అక్కడున్న నేపాల్ ఆవిడని పెళ్లి చేసుకుని 10 మంది పిల్లలకి అంటాను అని ఈ పాజిటివ్ మైండ్తో అక్కడ పోయాడు అనుకోడు. ఈ మతోన్మాదులు కనుక అక్కడికి వచ్చి వాడికి 2 సార్లు వార్నింగ్ బతుకుంటే బలిసాగు తిని బతకొచ్చారా బాబు, ఇక్కడ ఎందుకు రాని ఊరు పారిపోతాడు తప్ప అక్కడ నిలబడలేడు. నేను అడుగుతున్నాను, ఆ ప్రిపరేషన్ నీలో ఉందా? ఆ ప్రిపరేషన్ నీలో ఉందా? నీ విశ్వాసం నీకు కొన్నిసార్లు చావు దగ్గరికి నిన్ను తీసుకెళ్ళచ్చు. ఆ టైంలో అయ్యా నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు చర్చికి వెళ్ళను అంటావా? నన్ను వదిలేరా బాబు, నా విశ్వాసం మాత్రం నేను వదలను అంటావా? ఏమనగలవు? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలవా? విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసం యొక్క ఫలాలు ఎలాంటివో చూసి వాటికి నువ్వు సిద్ధపడు. నెంబర్ 2 అక్కడ రాశాడు రెండోవాడు గురించి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా అతను కొనిపోబడినట్లు దేవునికి ఇష్టమై ఉండినని సాక్ష్యం పొందిన కాగా దేవుడు అతను కొనిపోయాడు కనుక అతడు కనపడలేదు. హనోకు ఏమయ్యాడండి? కనపడలేదు. చెప్పండి, మనం చదువుతున్నప్పుడు మామూలుగా ఏముంది? హనోకుని దేవుడు తీసుకుపోయాడురా, సూపర్ బాగుంది. ఊర్లో ఏమనుకుంటారు? చుట్టాలు, భార్య, పిల్లలు ఏమనుకుంటారు? ఊళ్ళో వాళ్ళు వీడు ఏదో అప్పులు చేసి కనపడకుండా పోయి ఉంటాడు. భార్య ఏమనుకుంటుంది? ఎవరితోనో సంబంధం ఉండి ఉంటుంది, వెళ్ళిపోయాడు అనుకుంటుంది. పిల్లలు ఏమనుకుంటారు? బాధ్యత లేనివాడు కనపడకుండా పోయాడు అనుకుంటారు. ఊళ్ళందరూ రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ హనోకు అవన్నీ అవసరంలే. హనోకు ఏమనుకున్నాడు? దేవుడితో పోవడం సుఖం అనుకున్నాడు. దేవుని స్తోత్రం. మనందరం ఊరికినే ప్రభుడు రెండో రాకడ వస్తే ప్రభుని వెళ్ళిపోదాం రావో ప్రభుతో అని అనుకుంటాం. కానీ మామూలుగా ఆలోచిస్తే మీ ఫ్యామిలీలో ఒకరు సరిగ్గా ఉన్నారు, విశ్వాసంలో ఒకరు సరిగ్గా లేరు, వాళ్ళని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రిపేర్డ్గా ఉన్నావా? నీ పిల్లల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రిపేర్డ్గా ఉన్నావా? నీ కుటుంబీకులందరినీ వదిలేసి ఒంటరిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నావా? ఆలోచిస్తే కొంత అమ్మో అందరినీ వదిలేసి పోవాలా? హనోకు విశ్వాసమును బట్టి కొనిపోబడిన. ఆ పై ఇద్దరు మనకేం చెప్తారో తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడ. హేబేలు చనిపోయాడు, కానీ విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. చచ్చిపోయినాడు మాట్లాడతాడట, బ్రతుకున్నవాడు అదృశ్యమైపోతాడట. రెండో రాకడలో ఏం జరగబోతుంది? ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు చనిపోయిన వారందరూ తిరిగి బ్రతుకుదురు. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు విశ్వాసం బట్టి మాట్లాడతారు, బ్రతుకున్న వాళ్ళు తమ శరీరాలను మార్చుకుని అదృశ్యమవుతారు. ఆ రెండు యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ చెప్తున్నాయి. నేను అంటున్నాను, ఫస్ట్ దానికి రెడీగా ఉన్నావా? ప్రాణం పోవడానికైనా. రెండో దానికి రెడీగా ఉన్నావా? కుటుంబాన్ని అకస్మాత్తుగా వదిలేసిపోవడానికి. ఎవరు దానికి అనగలరో తెలుసా? అందరికంటే ఎక్కువ యేసుక్రీస్తుని ప్రేమించిన వాళ్ళు. అందరికంటే ఎక్కువ అంటే మా కుటుంబాన్ని 95% యేసుప్రభుని 100% ప్రేమిస్తాను అన్నవాడు కన్ఫ్యూజన్లోనే ఉంటాడు. ఇటు అటుని యేసుప్రభుని 100%, కుటుంబాన్ని 10% ప్రేమిస్తాను అనుకో, చాలా గ్యాప్ ఉంది. యేసుప్రభు వచ్చేస్తామంటే నేను వచ్చేస్తాను ప్రభు, ఎలాగంటే నాకు నువ్వే కావాలని టుపుక్కొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కనుక రాకట్ టైంలో వెంటనే ఎత్తుకుపోకుండా ప్రభు ఒక ఆప్షన్ కనుక ఇచ్చాడు అనుకోండి, నేను మధ్యాకాశానికి ఉన్నాను, ఎంతమంది వచ్చేస్తారో వచ్చేయండి అని అన్నాడు అనుకోండి, మొన్నే ఏటీఎంలో డబ్బులు వేసాము బ్యాంకులో, వాడకుండా వెళ్ళిపోతే ఎలాగా? చీటీలు వేసాం, ఇప్పుడు చివరికి వచ్చేసినాయి, 5-6 లక్షలు వస్తాయి చేతికి, నేను పోతే ఆ విషయం మా ఆవిడికి తెలీదు. నేను సడన్గా వెళ్ళిపోతే మా అమ్మాయి సంగతి ఏంటి, మా అబ్బాయి సంగతి. నిజంగా మనకు ఆప్షన్ ఇస్తే ఎంతమందితో స్వచ్ఛందంగా ఆగిపోతాం. నేను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నాను ప్రభా, నేను వస్తాను, తర్వాత మళ్ళీ ఉంది కదా చివర 7 ఏళ్ళు, అప్పటికి నేను రెడీ చేసుకుని వస్తాను. మా ఆవిడ లేకుండా, మా పిల్లలు లేకుండా, ఆవిడ లేకుండా కొంచెం కష్టం. దేవుడు అందుకే మనకు ఆ ఆప్షన్ కూడా సంతోషం. దేవుని స్తోత్రం చెప్పు. పడుకున్నవాడు పడుకున్నట్టు పోతాడు అక్కడికి. గబుక్కులు లేపి నేను వెళ్తాను వస్తావా అని కనుక ప్రభు అడిగితే, ప్రభు కూర్చొని టైమీ నేను వస్తాను. నేను అడుగుతున్నాను, అందుకు ప్రిపేర్డ్గా ఉన్నావా? ప్రభు అంటే విశ్వాసం యొక్క ఫలం ఏంటంటే
నువ్వు ఒంటరిగా కనబడకుండా నిన్ను దేవుని వద్దకు తీసుకుపోగలదు విశ్వాసం. హల్లెలూయా. ఆ ఫలానికి సిద్ధంగానో ఇన్ని రోజులు రాగళ్ళు ఎత్తపడడం అంటే భలే అనిపించింది. ఈ కోణంలో చూస్తే కొంత ఎలారా బాబు అనిపిస్తుంది. అయితే నేను మీకు మంచి విషయం చెప్తాను. నువ్వు అందరినీ వదిలేసిపోయినా నీకు ఆ విషయం గుర్తుండదు. దేవునికి స్తోత్రం. నువ్వు పోయేవని కిందోళ్ళు ఏడొచ్చు, కానీ పోయినందుకు నీకు ఏడుపు ఉండదు. కాబట్టి అదృశ్యం అవడానికి ఆలోచించొద్దు. బట్ విశ్వాసం యొక్క ఫలాల్లో ఒకటి నీ మరణం. విశ్వాసం యొక్క ఫలాల్లో ఇంకొకటి ఏంటో తెలుసా? నీవు అదృశ్యమగుట. ఒంటరిగా అదృశ్యం అవ్వాల్సిన పరిస్థితి నీకు ఏర్పడచ్చు. ఇంకొంచెం కిందకి వెళితే అక్కడ మాట అన్నాడు, విశ్వాసమును బట్టి నోవాహు 7వ వచనం, అది వరకు చూడని సంగతులు గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడి భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరిచాడట. విశ్వాసం యొక్క మరొక ఫలం ఏంటో తెలుసా? నీవు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్నావే, ఆ రక్షణ ద్వారా నీ ఇంటి వారిని కూడా రక్షించడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. మన చర్చిలో చాలామంది సాక్ష్యాలు ఎలా ఉంటాయో తెలుసా? ఫస్ట్ ఒకరు నమ్ముకుంటారు, వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ ఆయనకో వాళ్ళ పిల్లలకో సువార్త చేసి వాళ్ళని మార్చుకుంటారు. వాళ్ళ అత్తనో వాళ్ళ అమ్మనో వాళ్ళకి సువార్త చేసి వాళ్ళు మార్చుకుంటారు. ఎక్కువ బ్యాచ్లు ఇవే కదా. శిరీష ఫస్ట్ నువ్వే కదా మీ ఇంట్లో మార్చేసుకుంది. విజయ వాళ్ళ ఇంట్లో చాలామందిని మార్చేసుకుంది. తర్వాత అలా మొదట ఒకరు నమ్ముకుని వాళ్ళు మిగతా వాళ్ళని మార్చుకున్నారు. ఎందుకో తెలుసా? అది విశ్వాసం యొక్క ఫలం. హల్లెలూయా. నీ విశ్వాసం నీకు మాత్రమే కాదు, నీ విశ్వాసము ద్వారా నీ కుటుంబము కూడా రక్షించబడ్డానికి అవకాశం ఉంది. హల్లెలూయా. గుడ్ న్యూస్ అనమాట. ఫస్ట్ రెండోది గుడ్ న్యూసే. తీసుకుంటే 2 గుడ్ న్యూస్లే. బట్ కొంత నెగిటివ్ కోణం ఉంది కాబట్టి 2 కొంచెం అటు ఇటు గుడ్ న్యూస్లు అయితే, మూడోది మాత్రం క్లియర్ గుడ్ న్యూస్. నీ విశ్వాసము ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు. నీ విశ్వాసము ద్వారా ఇంట్లో జరిగించే క్రియలను బట్టి నీ ఇంట్లో వాళ్ళకి నీ మీద, నీవు నమ్ముతున్న దేవుని మీద నమ్మకం పడుతుంది. దేవుని స్తోత్రం చెప్తావా? నిజం. నువ్వు ఈ కోణంలో కూడా ప్రార్థన చేయి. మీ ఇంట్లో దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు ఉంటే, మీ ఫ్యామిలీలో మీ బంధువుల్లో దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఉంటే నువ్వు ఈ మాట నమ్ము. ఈరోజు నోవాహు తన రక్షణ ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లు నేను పొందుకున్న రక్షణ ద్వారా, నేను కలిగి ఉన్న విశ్వాసం ద్వారా నా కుటుంబాన్ని కూడా రక్షించుకుంటాను. హల్లెలూయా. నువ్వు నమ్ము, దేవుడు చేస్తాడు. నమ్ము, దేవుడు చేస్తాడు. ఎందుకంటే నమ్మకపోతే ఏమీ జరగదు. ప్రతి వచనంలోనూ ఖచ్చితంగా మరొక మీనింగ్ ఉంటుంది. ఓ మాట చెప్తాను మీకు. నా దినముల మధ్య నన్ను కొనిపోకము. ప్రార్థన చేశాడా భక్తుడు? అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను సడన్గా చచ్చిపోకూడదు, నా దినములన్నీ నేను బతికే ఉండాలి. వంకరగా చదివేశారు. నా దినములు ఎప్పుడైపోతే అప్పుడు నేను చచ్చిపోవాలా? అవునా కదా? అలా చూస్తున్నారా బాబు? అర్థమవుతుందా మీకు? ఒకవేళ దేవుడు నాకు డిసెంబర్ 31 ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత 2050లో, ఇప్పుడు కాదు 2050 జనవరి 1 నాకు డేట్ ఫిక్స్ చేశాడు అనుకో క్యాలెండర్లో, ఇది అవుట్ ఈ రోజు ఇడని. నేను కనుక ప్రభువా నా దినముల మధ్య నన్ను తీసుకుపోకంటే అర్థం ఏంటో తెలుసా? 2050 జనవరి 2 నేను చూడకూడదు అని ప్రార్థన చేసినట్టు. నా దినాల మధ్య నన్ను తీసుకుపోకో, నా దినాలు అయిపోయిన తర్వాత నన్ను భూమి మీద ఉంచకో. అది ఆ మాటలో అర్థం. భక్తుడు ప్రిపేర్ అయిపోయాడు దినాలు చివరిని చచ్చిపోవడానికి. కానీ దేనికి ప్రిపేర్డ్గా లేడో తెలుసా? మధ్యలో నేను వెళ్ళను ప్రభువా. ఆ మాట ఒకని చావు డేట్ కూడా చెప్తుంది. ఆ మాట నా రోజులు అయిపోయిన తర్వాత నన్ను ఉంచొద్దు అని కూడా చెప్తుంది. బొమ్మ ఒక్కటే చూడకుండా ఈసారి బొరుసు కూడా చూస్తే మనం చాలా విషయాలు అర్థమవుతాయి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హేబేలు చనిపోవటకు కారణం, హనోకు అదృశ్యమవుటకు కారణం, నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకుంటూ కారణం ఏంటో తెలుసా? విశ్వాసమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మాట అబ్రహాం గురించి చెప్తాడు. అబ్రహాం విశ్వాసమును బట్టట తాను చూడని దేవుడు, అంతకుముందు తెలీదు ఆ దేవుడు. అయితే ఆ దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన ఇంటిని వదిలేసి, తన ఊరిని వదిలేసి వెళ్ళిపోయాడట. విశ్వాసం ఎలాంటి పండు కూడా కాస్తదని ప్రిపేర్డ్గా ఉండు. విశ్వాసం ఈ ఫలాన్ని కూడా కోయచ్చు.
కొంతమందికి సొంత ఊరు అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. దేవుడు ఎందుకో నన్ను సొంత ఊరు నుంచి పొమ్మనలేదు. పొమ్మంటే పోతాను. మామూలుగా ఇష్టం. అందరికీ ఉంటుందా అని అనుకుంటున్నాను నేను. సొంత ఊరు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది అనుకుంటా. కానీ కొన్నిసార్లు నీ విశ్వాసం నీ సొంతూరు చుట్టాలని వదిలేసి పొమ్మని చెప్పచ్చు. అబ్రహాం అదే ఊర్లో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి పెరిగాడు. మేనమామ, మేనత్త, తాతయ్యలు అందరూ అక్కడే ఉన్నారు. దేవుడు కనబడి నువ్వు నీ ఫ్యామిలీని తీసుకుని వచ్చే అన్నాడు. అంతే. అందరినీ వదిలేసి తన కుటుంబాన్ని తీసుకుని, ఫ్యామిలీని వదిలి, మిగతా చుట్టాలందరినీ వదిలేసి తన కుటుంబాన్ని తీసుకుని దేవుడు చెప్పిన తనకు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇదేంటి మరి? విశ్వాసం యొక్క ఫలం ఇది. ఇప్పుడు సియోన్ తెలుసు కదా మీకు, మన చర్చ్ మెంబర్ సేవకి వెళ్ళిపడికి కామన్ గారు. సియోనికి కాకినాడ అంటే పిచ్చి. మామూలు పిచ్చి కాదు. ఎవరికి అంత సొంత ఊరు పిచ్చి ఉండదు. ఎప్పుడన్నా మన వాళ్ళు ఎవరన్నా కలిస్తే అడగండి, నీకు ఊరంటే సొంత ఊరంటే ఇష్టమట కదా పీటర్ అని చెప్పాడంటే, చెప్పాడా దుర్మార్గుడు అంటాడు. సాక్షిలో చెప్పాడా? అయితే పర్లేదు, నన్ను తిట్టడేగా. మహా పిచ్చి అన్నమాట. కాకినాడ మీద పిచ్చితో 7 సంవత్సరాలు సేవకి వెళ్ళలేదు అనివాడు ఎప్పుడన్నా కాకినాడలో చూపించవచ్చు కదా సేవ. మొత్తానికి మొండోడు రాజు కంటే బలవంతుడు. నువ్వు ఎంత హీరో అయినా మన దేవుడు మొండోడు, ఆయనే గెలుస్తాడు. ఈడ్చుకెళ్ళి అక్కడ పాడేశాడు. అక్కడ పాడేసిన తర్వాత మన ఆనందపాలెం తీసుకెళ్ళి సిరిదేవపురంలో పాడేశాడు. సువర్ణరాజు తీసుకెళ్ళి రాజమండ్రిలో పాడేసాడు. వీళ్ళు ముగ్గురు మహా జగడాలన్నమాట. మామూలు దోస్తులు కాదు వీళ్ళు. మన బ్యాచ్లో జనరల్గా ఎవరికాడు అంత పెద్ద పరిచయాలు ఉండవు. హాయ్ అంటే హాయ్, బై అంటే బై. ఎందుకంటే నా లక్షణాలు ఉంటాయి. కొంతమంది యూజ్ అండ్ త్రో. వీళ్ళ ముగ్గురు మాత్రం ఆ రకం కాదనమాట. మహా జగడాలు. దేవుడు ముగ్గురిని 3 మూలలకి, ఒకడు ఎక్కడికో, ఇంకొకటి ఎక్కడికో, ఇంకొకటి ఎక్కడికో 3 మూలలకు తోసినప్పుడు వీళ్ళు పోయే ముందు ఫోన్లో రాత్రులు కాన్ఫరెన్స్ అంటే 2 గంటలు 3 గంటలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. మరి ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు కలుస్తారు? నాకు తెలియదు ఈ విషయం. మనకు చెప్పరగా తిడతానని. మొన్న వాళ్ళ ముగ్గురులో ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పింది నాతో, అన్నయ్య నీకు తెలియదు వీళ్ళ ముగ్గురు రాత్రులు ఫోన్లు చేసుకుని ఏడ్చేసేవారని. సొంతూరులో వదిలి వెళ్ళిపోవాలంటే కొంత ఖచ్చితంగా మనం పెరిగిన ప్రాంతం సొంతూరు వదిలి వెళ్ళిపోవాలంటే బాధ ఉంటుంది. కానీ విశ్వాసం తగిన పండుగ ఒక్కొక్కడు ముగ్గురికి ఒక రకం పళ్ళే, ఒక్కొక్కడు ఒక్కో మూలకు పోయారు. ఆ పళ్ళు కోయడానికి సిద్ధపడినప్పుడు ఇబ్బందులు పడాలి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, విశ్వాసం ఎప్పుడు మంచి నీకు నచ్చిన ఫ్రూటే కాస్తాను అనుకోవద్దు. విశ్వాసం చాలా రకాల ఫలాలు కాస్తుంది. అన్నీ మంచివే, కానీ అవి కొన్నిసార్లు నీకు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు అవి నీకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ విశ్వాసము ద్వారా వచ్చు ప్రతిదీ మంచిదే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ ఊర్లో వెళ్ళిపోయారు. ఎవరికి కమ్యూనికేషన్ లేదు. ఎందుకంటే ఎవరి సేవలో వాడు పడిపోయి, ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు ఆయనో చర్చి కట్టేసుకున్నాడు, ఈయనో చర్చి కట్టేసుకున్నాడు, ఆయనో చర్చి కట్టేసుకున్నాడు. ఎవరికి వాళ్ళు తమ సంఘాలతో సంతోషంగా ఉన్నారు. వెళ్ళే ముందు ఎంత చింత. విశ్వాసం. అబ్రహాము దేవుణ్ణి నమ్మినందుకే కదా ఊరు వదిలిపోయాడు. అవునా కదా చెప్పండి? ఎప్పుడు అబ్రహాం దీవించబడ్డాడు, ఊరు వదిలిపోవాల్సి వచ్చింది. విశ్వాసం కొన్నిసార్లు నిన్ను ఆ పని చేయించగలుగుతుంది. ఎదరకు చదివితే ఏమంటాడో తెలుసా? విశ్వాసమును బట్టి ఇస్సాకు తన బిడ్డను దీవించాడు. ఇస్సాకు యాకోబును విశ్వాసమును బట్టి దీవించాడు అన్నాడు. విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? నీవు దీవించబడ్డం, నీవు ఆశీర్వదించబడ్డమే కాదు, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. అలాంటి ఫలాలు కాస్తాయండి. ఎప్పుడు పొద్దునే నీకు జబ్బులా, నీకు కన్నీళ్ళ, నీకు వేదన దేవుడు తెస్తాడు. ఇది విశ్వాసానికి ఇంకా పెద్ద ఫలాలు ఉన్నాయి. నీవే ఇతరులని దీవించగలుగుతావు. ఎందుకు పనికిరావు అని జనాలు అనుకుంటాను. నీవే ఎంతోమంది ఉపయోగపడేవారిగా నువ్వు చేయగలవు. విశ్వాసము నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయగలదు. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్తే ఏమంటాడో తెలుసా? విశ్వాసమును బట్టి మోషే క్రీస్తు విషయంగా శ్రమ అనుభవించడమే మంచిదని భావించట. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవాలనుకోలేదట. అంటే ఆస్తి వదిలేసుకున్నాడు. మనం వేరే కోణంలో చూస్తాం. మోషే గొప్ప నాయకుడు అయిపోయాడు, మోషే అంత అద్భుతాలు చేశాడు, మోషే డబ్బులన్నీ పోయినాయి. ఎవడ చూడ్డది? ఇక్కడ రాశాడు ఆ మాట.
ఫరో కుమార్తెకి కుమారుడు అనిపించుకోవడం కంటే క్రీస్తు గురించిన ఎంత గొప్ప భాగ్యమని ఇచ్చాడు. హల్లెలూయా. ఆస్తి అంతా పోయింది యేసుప్రభు నమ్ముకున్నందుకు. దాన్ని చూడమే. విశ్వాసం యొక్క ఫలం కొన్నిసార్లు నీ ఆస్తిని కోల్పోయేలా చేస్తుంది. రాజమండ్రి స్టీఫెన్ వాళ్ళ అన్నయ్య డబ్బులు సంపాదించాడు, కన్స్ట్రక్షన్ స్వీట్ షాప్ అన్నాడు. వాళ్ళ అన్న, నీవు గనక కంటిన్యూగా చర్చికి వెళ్ళడం కనుక చేస్తే, దేవుణ్ణి నమ్ముకుంటే, క్రైస్తవ పెళ్లి చేసుకుంటే ఆస్తిలో రూపాయి కూడా ఇవ్వనన్నాడు. పోనీ నీ దగ్గర పెట్టుకొని వచ్చేసాడు. మనం అందరం అనుకుంటాం విశ్వాసంతో ఎంత గొప్ప పని చేశాడో, ఇంకో కోణంలో చేస్తే డబ్బులు పోయినాయి. విశ్వాసంతో ఉన్నందుకు ఆస్తి పోయింది. నీ విశ్వాసం కొన్నిసార్లు ఆ ఫలాన్ని కాయచ్చు. నీవు యేసుప్రభు నమ్ముకున్నందుకు కొన్ని కోల్పోవచ్చు. రేపు రేషన్ పోవచ్చు, రేపు మన జగన్మామ ఇచ్చిన సైట్ పోవచ్చు. ఏమైంది? పోతే ఏమైంది? పోతే పోనయ్యాను అను. ఇప్పుడు అందరూ ఒకసారి ఏం పోతే పోనవండి నన్ను గట్టిగా. దేవుడు ఆమెను అంటాడని భయం వేస్తున్నా మీకు. గొనుగుతున్నారే. నీ విశ్వాసం కొన్నిసార్లు నీకు వచ్చే రాబడిని, ఆస్తిని, గవర్నమెంట్ పథకాలని, వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాల్ని పోగొట్టచ్చు. పోనివ్వు. ఓ సిస్టర్ ఫోన్ చేసింది నాకు నిన్నే. ఆమె వాళ్ళ అబ్బాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాడట. పాస్టర్ గారు ఇలాగ ఎగ్జామ్ రాస్తున్నాడు, అది చాలా పెద్ద ఉద్యోగం, 1,20,000 ఎంత ఉద్యోగం అంటే ఎంఆర్ఓ ఏదో పోస్ట్. ఆ పోస్ట్ రావాలంటే 40 లక్షలు కడితే పోస్ట్ వచ్చేద్దట. మరి ఎలా రాసినా సరే వచ్చేద్దట. మరి చిన్న పొలం ఉంది, అమ్మేసి అడిగి ఇచ్చేస్తే ప్లాన్ ఏంటి? 1,50,000 ఇల్లీగల్ బోల్డ్ అంత రాయి, మళ్ళీ 1-2 సంవత్సరాల్లో మొత్తం వచ్చేచ్చు. పోనీ ఇల్లీగల్ చేయకపోయినా లైఫ్ సెటిల్ అయిపోద్ది. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు అందావిడ. పోస్ట్ కొనుక్కోవడం అంటే ఎదుటోడి దగ్గర లాక్కోవడం అండి. అది ఎవరిదో పోస్ట్ మీరు దేవుడు ఇవ్వాలనుకుంటే ఆ ఎగ్జామ్లోనే ఇచ్చేస్తారు. ఇంకొకటి 60 లక్షలు ఖర్చు పెట్టిన ఆ పోస్ట్ మీ ఓడికి వచ్చేది. దేవుడు ఇవ్వకూడదు అనుకున్నాడు అనుకోండి, ఈ 40 లక్షలు పట్టుకున్నాడు, ఈ హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. ఏం డౌటా? మళ్ళీ నిజంగా ఇద్దాం అనుకోవచ్చు పాపం. ఆ డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టి చచ్చిపోవచ్చు, ఎవడ తెలుసు? లేదా ఆ డబ్బులు తీసుకున్నాడు అటుపక్కోడు ఈడో పయ్యోడికి ఇస్తాడు, ఆడి చచ్చిపోవచ్చు, ఎవడ తెలుసు? వద్దండి, అలాంటి పని వద్దు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. విశ్వాసం వలన ఎంఆర్ఓ ఉద్యోగం పోయింది, అవునా కదా? మనమేమంటాం? విశ్వాసం వలన దాన్ని వదులుకున్నాం. ఇంకో కోణంలో విశ్వాసం వల్ల ఉద్యోగం పోయింది, ఎంఆర్ఓ ఉద్యోగం పోయింది. అదే వాళ్ళ విశ్వాసులు కాబట్టి ఖర్చు పెడతారు, డబ్బులు, ఉద్యోగం వేయించుకుంటారు. నేను అంటున్నా, నీకు అర్థమవుతుందా? నీ విశ్వాసం వలన కొన్నిసార్లు నీ పథకాలు, రిజర్వేషన్లు, ఆస్తులు, పంపకాల్లో నష్టం జరగచ్చు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో లేదో చెప్పు. యేసు ప్రభు దీవిస్తాడు, విశ్వాసం ఉంటే అన్నీ జరిగిపోతాయి, విశ్వాసం ఉంటే అన్నీ జరిగిపోతాయి. అన్ని మేలులు మాత్రమే ఆలోచించకు. విశ్వాసం యొక్క ఫలాల్లో కొన్ని నీకు ఇబ్బందికరమైనవి కాయచ్చు, కాస్తే కాయనివి నాకేం పర్లేదనుకున్నప్పుడే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలవు. హల్లెలూయా. లేనప్పుడు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోలేవు. అరే అన్నయ్య నువ్వు అలా అనుకో, నేను ఒక్కో పూట వెళ్ళి ఒక్కో పూట మానేస్తానులే అంటే డబ్బులు వస్తాయి, విశ్వాసం పోద్ది. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే కొన్నిసార్లు వాటిని వదులుకోవాల్సి వస్తుంది. ఆ పని మోషే చేశాడు, నువ్వు చేయగలవా? అలా చెప్పుకుంటూ పోతే 11వ అధ్యాయం చదివితే విశ్వాసం వల్ల వాళ్ళు ఏమి పొందుకున్నారో చూసిన ప్రతి లైన్ వెనకాల వాళ్ళు పోగొట్టుకున్నది కనబడుతుంది, వాళ్ళు నష్టపోయింది కనబడుతుంది, వాళ్ళు వదిలేసుకున్నది కనబడుతుంది. విశ్వాసం యొక్క ఫలములో ఏవేవి ఉంటాయో తెలుసుకుని సిద్ధపడితేనే విశ్వాసమును కాపాడుకోగలం. ముగించే ముందు ఒక్క సందర్భం నేను మీకు చెప్తాను. యోబు విశ్వాసం గొప్పదా కాదా చెప్పండి ఒకసారి, నాకు గట్టిగా చెప్పండి. తిరుగులేదు, చాలా గొప్ప విశ్వాసం. అబ్రహాం విశ్వాసం గొప్పదా కాదా చెప్పు, గట్టిగా చెప్పండి. డౌట్ ఏం లేదు అందులో. మరి యోబు ఎందుకు విశ్వాసులకు తండ్రి అవ్వలేదు? అబ్రహాం ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? కష్టాలతో పోలిస్తే యోబు ఎక్కువ భరించాడా, అబ్రహాం ఎక్కువ భరించాడా? డౌట్ ఏమన్నా ఉంది అందులో? లేదు. కానీ యోబు విశ్వాసులకు తండ్రి అవ్వలేదు, అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అని ఎందుకన్నాడో తెలుసా? మనందరము
మనం నమ్ముకున్న దేవుని కోసం ఏదైనా పోగొట్టేసుకుంటే ఆ పోగొట్టుకున్న నష్టంలో విశ్వాసాన్ని కాపాడుకోవచ్చు. బహుశా కాపాడుకోవచ్చు. ఉదాహరణకి దేవుడు మాట్లాడి బండి కొనుక్కున్నావు. ఓ 3 నెలలు 4 నెలలు అయ్యేసరికి ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే బండి బోరుకు వచ్చేసింది, ఎందుకు పనిచేయదన్నాడు. ఇదేంటి ప్రభా ఇలాంటి నష్టం జరిగింది, పోన్లే తండ్రి నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, బండి పోతే పోయింది అనుకోగలవు. నీకు నష్టం వచ్చింది, ఆ నష్టంలో విశ్వాసాన్ని కాపాడుకోవచ్చు. నువ్వు చేస్తున్న ఉద్యోగం పోయింది సడన్గా. దేంటి ఇలా ఉద్యోగం పోయింది, ఉద్యోగం నన్ను తీసేరేటి, నన్ను బాధపడ్డావు, మోకరించావు, వాక్యం విన్నావు, వాక్యం చదివావు, మళ్ళీ విశ్వాసంలో దృఢపడ్డావు. ఇది కాకపోతే దేవుడు ఇంకోటి ఇస్తాడు ఆఫ్టర్ ఆల్ అని అనుకున్నావు. నష్టంలో విశ్వాసాన్ని కాపాడుకున్నావు. కానీ నువ్వు బండి మీద వెళ్తున్నావు, అలాగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, ఎదురుగుంటావు, పాస్టర్ కనబడతాడు, బండి ఆపి తాళమాడికి ఇచ్చేసి నువ్వు ఆటో ఎక్కి వెళ్ళిపో అన్నాడు అనుకో. అప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవా? నీ బండి పోయింది, పోయినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకున్నావు, వదులుకోవాల్సినప్పుడు కాపాడుకోగలవా? అబ్రహాంకి యోబుకి తేడా ఏంటో తెలుసా? యోబు కోల్పోయాడు, అబ్రహాం వదులుకున్నాడు. యోబు కోల్పోయాడు, అకస్మాత్తుగా పిల్లలందరూ చచ్చిపోయారు, ఏడవడం తప్ప వేరే దిక్కులేదు. అబ్రహాం కల కాదు. అబ్రహామా నీ కొడుకుని చంపే నాకు ఇచ్చే అన్నాడు. ఇవ్వను అనే ఆప్షన్ ఉంది అబ్రహాంకి, యోబుకి లేదు. ఇవ్వను అనే ఆప్షన్ ఉంది, ఎందుకు ఇవ్వాలి అని అడిగే ఆప్షన్ ఉంది. ప్రభువా ఏమనుకోకు ఇది ఒక్కటే అని బ్రతిమాలుకోవడానికి ఆప్షన్ ఉంది. కానీ వదులుకున్నాడు. అందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవుతాడు. హల్లెలూయా. వదులుకోగలవా? నీ దగ్గరున్న దాన్ని వదులుకోవాల్సిన వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవా? కోల్పోయిన దాని గురించి నేను చెప్పట్లేదు. ఏం చేస్తాం అనుకుంటాం, కోల్పోతే పోన్లే దేవుని చిత్తం అనుకుంటాం. నీ దగ్గర ఉన్నది చీటి పాడావు, 2 రోజుల్లో డబ్బులు వస్తాయి. ఇందాక పుస్తకాల గురించి చెప్తున్నాడు, దేవుడు ఎవడ మనసులో ఉన్నది చేస్తే బాగున్నావు. పుస్తకాల గురించి చదువుతున్నప్పుడు 1,00,000 రూపాయలు వస్తుంది, ఏం చేసుకుంటావు, 50,000 నా కుమారుడికి ఇచ్చేయి అని అన్నాడు అనుకో. పోలే నా మనసులోనే కదా చెప్పావు ప్రభువా, నీకు స్తోత్రాలు, ఎవరికి తెలియదు కాబట్టి ఇవ్వను. ఏ ప్రవచనంలో చెప్తే అందరికీ తెలిసిపోద్ది, ఎవరికైనా దర్శనం వచ్చి అందరికీ తెలిసిపోద్ది. నాతో చెప్పావు కాబట్టి ప్రభు నువ్వు ఏమనుకోకు, నేను 5,000 ఇద్దాం అనుకున్నాను, 10,000 ఇచ్చేస్తాను, ఇంకా కూల్ అయిపో అంటాం. అప్పుడు అనగలవా? యెహోవా ఇచ్చాను అనగలవా? మాట యెహోవా చీటీ డబ్బులు ఇచ్చాను, యెహోవా తీసుకొని అనగలవా? అదే చీటీ పాడినప్పుడు రేపు ఇస్తానన్నవాడు రాత్రికి రాత్రి ఎత్తేసి పోయాడు అనుకో, 1,00,000 రూపాయలు పోయినాయి అనుకో, ఓ 4 రోజులు బాధపడి ప్రభువా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు అనుకుంటాను తండ్రి, ఇంక పోతే పోయింది అనుకుంటాం. అదే చేతిలోకి వచ్చిందని వదులుకో. నేను బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్కి వెళ్ళే ముందు దేవుడు నాతో మాట్లాడాడు, కన్స్ట్రక్షన్ చేయి, రియల్ ఎస్టేట్ చేయొద్దు అన్నాడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్ని అబద్ధాలు చెప్పాలి. అయితే పెంట రామచంద్ర అండ్ సన్స్ అని కాకినాడలో చాలా పెద్ద హోమ్ నీడ్స్ షాప్ అనమాట, చాలా పెద్ద షాప్. వాళ్ళు నాకు కస్టమర్స్ అప్పుడు బిజినెస్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్లో. ఆయన నాకు సైట్ కొని పెట్టానని తెగ బతిమాలేసేవాడు. నేనేమో చేయను అనేవాడిని. మొత్తాన్ని నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక సైట్ వచ్చింది. మధ్యలో ఉండి దాన్ని అమ్మినందుకు ఒక్క పూట పని చేసినందుకు 2 లక్షలు వచ్చింది. 2009 ఇది. 2 లక్షలు వస్తే 2 లక్షలు తీసుకుని ఇంటికి పోతున్నాను, మనసుకు నెమ్మది లేదు. రియల్ ఎస్టేట్ చేశాను, డబ్బులు వచ్చినాయి, ఆగిపోయి కారు వెనక్కి తిప్పేసి ఓ చోట ఒకరికి చర్చ్ లేదని బాధపడుతున్నారు అనమాట, కొండేలు పెట్టని. అక్కడికి వెళ్ళి ఆ 2 లక్షలు ఇచ్చేసి చర్చ్ కట్టుకుని చెప్పి వచ్చేసాను. దేవుని స్తోత్రం. నేను నాతో సేవ పిలవబడినాడు ఒకడు నిన్న నాతో కలిసి జర్నీ చేస్తుంటే, వాడి జీవితంలో ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఊరికే చెప్తే డబ్బా కింద ఉంటుంది, వాడి జీవితంలో ఉపయోగపడుతుందని నేను చెప్పాను. అరే దేవుడి కోసం కోల్పోవడం కంటే దేవుడి కోసం వదులుకోవడం గొప్ప. ఇలా జరిగిందంటే అటు సడన్గా ఆగిపోయి 2 లక్షలు ఎలా ఇచ్చేసావన్నయ్యా అన్నాడు. నేనన్నా నా జీవితం ఇచ్చాను, 2 లక్షలు మ్యాటర్ ఏంట్రా అన్న. సింపుల్ థింగ్. ఒకటి జీవితం 2 లక్షల కంటే ఎక్కువ కదా. జీవితం ఇచ్చినప్పుడు డబ్బులు ఏముంది పెద్ద మ్యాటరు కాదు. కానీ ఆడు అన్న తర్వాత నాకు అనిపించింది, నిజమే 2 లక్షల వ్యాపారంలో పోతే పోన్లే ప్రభా పోతే పోయింది, నన్ను ధైర్యపరచంటాం. కానీ సంపాదించుకొని 2 లక్షలు దేవుడి కోసం వదిలేసుకోవాలంటే అది చాలా ఇబ్బంది. అందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవుతాడు. హల్లెలూయా.
అబ్రహాము తన కుమారుని, అందుకే ఈ లిస్టులో యోబు కనపడకపోవచ్చు, కానీ అబ్రహాం గురించి 2 సార్లు పదే పదే నొక్కి చెప్తాడు. అబ్రహాము ఇల్లు వదిలొచ్చింది చెప్తాడు. అబ్రహాము తన కుమారుణ్ణి, ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తన విశ్వాసమును బట్టి దేవుడికి ఇవ్వడానికి వెనకాడలేదు. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, ఆ రేంజ్లో ఉండగలవా? నీ విశ్వాసం కొన్నిసార్లు ఈ ఫలం కాస్తుంది, నీకు కలిగి ఉన్నదాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు దాకా లేనిది నీకు విశ్వాసం నీ దగ్గర లేనిది నీకు ఇవ్వచ్చు, విశ్వాసం నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు కోల్పోయే పరిస్థితి రావచ్చు. కానీ కొన్నిసార్లు విశ్వాసం నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వే వదులుకోవలసిన పరిస్థితి తేవచ్చు. అందులో నువ్వు నిలబడగలవా? వీళ్ళందరూ ఎవరో తెలుసా? సుపీరియర్స్. తమ విశ్వాసాన్ని కాపాడుకోవడంలో సుపీరియర్స్. వాళ్ళకంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు లేరు విశ్వాసం విషయంలో. దాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు శిఖరం మీద ఉన్నారు, ఖచ్చితంగా ఎక్కి తీరాలి వీళ్ళ దగ్గరికి. దేవుని స్తోత్రం. నేను అనుకోని శిఖరం మీద ఉన్నారు వీళ్ళు. మన ముందున్న వీళ్ళు శిఖరం మీద ఉన్నారు విశ్వాసంలో. మనందరం అక్కడికి ఎక్కి తీరాలి. వీళ్ళందరికీ దేవుడిచ్చిన ఒక మాట 11వ అధ్యాయంలో 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారు. అందుచేత ఇక్కడ రాశాడండి అద్భుతమైన మాట, తాను వారి దేవుణ్ణని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. హల్లెలూయా. జనరల్గా పౌలు అంటాడు, యేసుక్రీస్తుని గురించి నేను అతిశయపడుతున్నాను, క్రీస్తుని గురించి తప్ప మరి దేని గురించి నేను అతిశయపడను. అంత గొప్ప ఏంటంటే, పరలోకం చేశాడు, భూమి చేశాడు, ఆయన సృష్టికర్త, బలవంతుడు, మంచోడు, కృప కలిగినవాడు, పాపం లేనివాడు, ఆయన అన్ని విషయాల్లో పవిత్రంగా ఉన్నవాడు, ప్రేమ కలిగినవాడు, క్షమ కలిగినవాడు, ఎన్ని చెప్పచ్చు. మన దేవుడిని గురించి, నేను నమ్ముతున్న దేవుడి గురించి నేను సిగ్గుపడను. నేను ఒకసారి చెప్పాను సందర్భం, ఒకడు అర్ధరాత్రి నా రూమ్లోకి వచ్చి, నువ్వు ఎందుకు చెప్తున్నావు సువార్త, చెప్పడానికి వీల్లేదు అన్నాడు. మా వీధిలో ఉన్నాడే. దేంట్రా నేను చెప్తున్నాను, నమ్మితే నమ్ము లేకపోతే లేదన్నాను. మాకెంతమంది దేవుళ్ళు ఉండగా మీ యేసుప్రభు గొప్ప ఏంటి అన్నాడు. నేను అన్నాను, నా యేసుప్రభులా ప్రవర్తిస్తే ఊరంతా, సమాజం అంతా మహాత్ముడు, మహానుభావుడు అని పొగుడుతుంది. మీ దేవుళ్ళలో ఏ దేవుణ్ణి అనుసరిస్తే మీ ప్రాంతం అంతా నిన్ను గొప్పోడు అంటది చెప్పు అన్నాను. వాడో దేవుడి పేరు చెప్పాడు. ఆ దేవుడు చేసిన ఒక పెద్ద దరిద్ర పని చెప్పాను. ఇలా చేస్తే లోపలేసేస్తారా? మరి చట్టాలు ఊరుకుంటాయా? నీ గురించి ఊళ్ళోడు ఎవడా అన్నాడు కాబట్టి మనం విడాకులు తీసుకుందామని అను. అసలు మీ ఆవిడ దగ్గర అను. చాకలతను రాణిగారి గురించి ఏదో అన్నాడట. మహారాజు గారి భార్య కొన్ని రోజులు ఒకటి దగ్గర ఉండొచ్చింది, అలాంటి వాడిని అనుకుంటున్నావా, నేను తింగరోని అనుకుంటున్నావా అంటే ఆ మాట రాజుగారి దగ్గర చేరిందట. చేరితే రాజుగారు అన్నారట భార్యతో, మరి ఏమనుకోక, నాకు నీ మీద నమ్మకం ఉంది, అగ్నిలోకి దూకమంటే దూకేవు కదా, నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ ఊళ్ళో చాకలోడికి నీ మీద నమ్మకం లేదంటే, కాబట్టి నువ్వు వెళ్ళిపో, అరణ్యానికి పంపిస్తున్నానంటే, ఈ రోజుల్లో అయితే జోడిచ్చి కొడతా, ఆడేవడరా నన్ను నమ్మపోతేనే, ఆడేవాడ మధ్యలో నమ్మకపోవడానికి నీకు నమ్మకం ఉందా లేదా సంగతి చెప్పి కావాలితో మళ్ళీ దూకుతానంటది. ఇంకా కొంచెం తెలివైంది అనుకో, సరే అని బయటికి వెళ్ళిపోయి పోలీసుని తీసుకొచ్చి చితక్కొట్టిచ్చేద్ది. ఆడెవడో చాకలోడు ఇలాగ అన్నాడటండి, నన్ను పొమ్మన్నాడంటే పోలీసుడు మాత్రం ఊరుకుంటాడా? కుమ్మి పాడేస్తాడు, రే చట్టాలు మామూలుగా లేవరో బాబు అయిపోతావని చెప్పి. ఆడికి చెప్పాను సంగతే, నువ్వు కనుక ఇలా చేసావనుకో తోలు తీసేస్తారా పోలీసు వాళ్ళు. వాడు ఆలోచించి ఒక్కడి పేరు కూడా చెప్పట్లేదు. ఎవడి పేరన్నా చెప్పడానికి సిగ్గేస్తుంది ఆడికి. నా దేవుడి పేరు చెప్పడానికి నాకు సిగ్గుపడలా. నా దేవుడు గొప్పోడు. హల్లెలూయా. ఇది మ్యాటర్ కాదట. నేను యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గుపడను, ఎందుకంటే ఆయన గొప్పడు. ఈ వచనం ఏం చెప్తుందో తెలుసా? వారికి తాను దేవుణ్ణని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డట. హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? మోషే నువ్వు ఎవరు అని అడిగితే యెహోవా అని చెప్పచ్చు కదా. ఏమని చెప్పాడో తెలుసా? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. దేవుడు వారికి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. హల్లెలూయా. సంతోషంగా చెప్పుకున్నాడు. ఎప్పటికైనా ఒకరోజు మనతో దేవుడు, నేను పీటర్ దేవుణ్ణి, నేను జోసఫ్ రాజు దేవుణ్ణి, నేను శిరీష దేవుణ్ణి అని అడ్రస్ చేసుకునే
ఆ సందర్భం వస్తే పెద్ద కోరికే కానీ కోరేసుకుందాం, దేవుడు చేయనుగాక. నాకు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతూ నేను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకొనుటకు సిగ్గుపడలేదు. ఆ మాట రాశాడు ఇక్కడ. నువ్వు విశ్వాసానికి తగిన ఏ ఫలమైనా సరే, నీవు నమ్మిన దేవుణ్ణి బట్టి ఎలాంటి ఫలము నువ్వు కోసుకోవాల్సి వచ్చినా దానికి నువ్వు ప్రిపేర్డ్గా ఉంటే దేవుడు, ఆయన నీకు దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. హల్లెలూయా. అలాంటి దినాలు మన జీవితాల్లో వచ్చునుగాక. విశ్వాసం అనగా లేనిది ఉన్నదని నమ్మడం. ఆ విశ్వాసము వాక్యమును విని ఒప్పుకొనుడి ద్వారా వస్తుంది. ఆ విశ్వాసము కలిగిన వాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఆ విశ్వాసం కలిగిన వాడు తనతో దేవుడు ఉన్నాడని నమ్మాలి. ప్రతిదీ ఆయన ఇస్తాడని నమ్మాలి. ఆ నమ్మకములో నిరీక్షణ, సంతోషముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదంటే ఇదిగో మరణము రావచ్చు, అదృశ్యమవుట రావచ్చు, కుటుంబానికి ఎడబాటు రావచ్చు, సొంత వాళ్ళకి దూరం అవచ్చు, ఆస్తిని కోల్పోవచ్చు, నిందలు పడాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి రావచ్చు. ఆశీర్వాదాలు ఉన్నాయి, రక్షణ ఉంది, గొప్ప అద్భుతాలు ఉన్నాయి. నేను దీవించబడ్డమే కాదు, ఇతరుల్ని దీవించబడే స్థాయికి నేను విశ్వాసం తీసుకెళ్ళగలదు. అలాగే నీ దగ్గర ఉన్న విలువైన వాటిని లాక్కుపోవచ్చు. అంతకంటే పెద్ద పరీక్ష నీ చేతులతో నువ్వే కొన్నిటిని నీ విశ్వాసం కొరకు వదులుకోవలసి వస్తుంది. కోల్పోయినా వదులుకున్నా విశ్వాసములో ఉండడానికి నువ్వు ప్రిపేర్డ్గా ఉంటే అప్పుడు నువ్వు చెప్పగలవు ఈ మాట, నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసమిచ్చు ప్రతి ఫలాన్ని తీసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండు. ఖచ్చితంగా నీ గురించి, నా గురించి ఒకరోజు ప్రభు చెప్తాడు. ఇంకా మూకుమ్మడిగా ఒక రోజున జీవం గల దేవుని సంఘానికి దేవుణ్ణి అని చెప్పుకొనుగాక. గట్టిగా అనండి ఆమేన్. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించాలి. అందరూ లేచి నిలబడండి.